ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పగలరా? మరొకసారి చెప్పగలరా? మనం చాలా శ్రేష్టమైన సమయంలోకి వచ్చాం కనుక మనము జాగ్రత్తగా కొన్ని సంగతులు ఈ రోజున మనం నేర్చుకోవడానికి ప్రభు పాదాల దగ్గరికి చేరాం. అందరూ కూడా మొదటి సమూయేలు గ్రంథాన్ని తెరిచి 17వ అధ్యాయాన్ని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం గత 4 వారాల నుంచి మనము 4 ఆదివారాల నుంచి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. 4 వారాల నుంచి ధ్యానం చేసుకుంటూ వచ్చి గొలియాతుకును దావీదుకును కలిగినటి యుద్ధంలో ఉన్నటి ఎన్నో సంగతులు మనం నేర్చుకుంటూ దావీదు గొలియాతును జయించడానికి తీసుకెళ్లిన ఆయుధాల గురించి మనం ధ్యానం చేస్తున్నాము. తీసుకెళ్లిన ఆయుధాలు ఏమిటి అని అంటే 1 కర్ర, 2 లోయ, 3 1 కర్ర, 2 లోయ, 3 5 అనే విషయాల గురించి చెప్తాను. ఈరోజు మనము చిక్కము దావీదు చేతిలో ఏముందట, దావీదు దగ్గర ఏముందట? చిక్కం. ఈరోజు చిక్కాల గురించి మనం నేర్చుకుంటాం. ఒక విషయం మీకు మరలా జ్ఞాపకం చేస్తాను. నేను స్టార్టింగ్లో చెప్పినప్పుడు గొలియాతు ఎవరని చెప్పాను? చెప్పండి, ఎవరని చెప్పాను? సాతాను చెప్పాను. వాడిని జయించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పాను. జయము ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మన నుంచి దేవునికి ఇవ్వాలి, చేయాలని ఇవ్వాలి. అపవాదిని గెలవడానికి, అపవాదితో యుద్ధం చేయడానికి, అపవాదిని ఓడించడానికి, అపవాదితో యుద్ధం చేయడానికి దేవుడు కూడా మనకి కొన్ని ఆయుధాలు మనకి ఇచ్చారు అని చెప్పారు. మీకు అర్థమైనా? ఇచ్చారు. అయితే ప్రస్తుతానికి మనం ఎవరు అంట? దావీదు అని మనం చెప్పాము. ఇక్కడ కింద కూర్చున్న మీరందరూ కూడా దావీదు అని చెప్పాము. నేను కూడా దావీదునే. ఇప్పుడు ఈ దావీదులను అనబడిన మనం అందరం ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాలి, ఎవరిని ఓడించాలి, ఎవరికి విజయాన్ని ఇవ్వాలి అంటే దేవునికి విజయాన్ని ఇవ్వాలి. సాతాన్ని మనమేమో ఓడించాలి. ఆ సాతాను గొలియాతు రూపంలో దావీదుకి ఎదురైతే, దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలైన మన జీవితాల్లో దేవుడు కనపడని సాతాను మనం జయించడానికి దేవుడు కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. ఆ ఆయుధాలు పట్టుకుని మనం ఏం చేయాలంటే, అనగా సాతాను జయిస్తే ఆ జయము వలన మనం ఆశీర్వాదాలు చూడగలుగుతామని మీకు చెప్పుకుంటూ వచ్చాం. సరే, మీరందరూ కూడా నేను చెప్పాను, మొన్న వారం చెప్పాను, అంత ముందు వారం కూడా చెప్పిన విషయం ఏంటంటే, ఈ 17వ అధ్యాయాన్ని అంటే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయాన్ని మీరు చదవండి అని చెప్పాను. ఎంతమంది చదివారో లేదో మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా మనం ఇంకొక 4 వారాలు దగ్గర మనం నేర్చుకుంటాం. ఏది? ఈ 17వ అధ్యాయం. ఏది? సమూయేలు మొదటి గ్రంథంలోంచి ఇంకొక 4 వారాల దాకా నేర్చుకునే ఉంది కనుక ఈ అధ్యాయాన్ని మీరు చదివితే నేను చెప్పేటటువంటి విషయాలంటే మీకు అర్థమవడానికి ఉంటుంది. అయితే నేను ఈ మొదటి సమూయేలు గ్రంథాన్ని 17వ అధ్యాయాన్ని నేను చదువుతున్నప్పుడు చాలా మంచి విషయాలు మరలా దేవుడు నాకు చెప్పారు. దేవునికి స్తోత్రం. చాలా విషయాలు నేను చదివినప్పుడు చాలా గంభీరమైన విషయాలను ఇక్కడ చూస్తాను. ఎవరు అంటే దావీదు మాట్లాడుతున్నట్టు లేక గొలియాతు మాట్లాడుతున్నట్టు అక్కడ పరిశుద్ధాత్ముడు రాయించినట్టు మాటలు చూస్తే నేను చాలా ఆశ్చర్యపోయి ప్రభుని స్తుతించాను. దేవునికి స్తోత్రం. ఈరోజు మన యొక్క వాక్య భాగంలోకి వచ్చేస్తాం. ఏమండి? యుద్ధములో దావీదు వాడిన సామాగ్రి, అదేనా మన యొక్క అంశం.
ఈ రోజున నాలుగోది కదా మనం చెప్పుకుంటున్నాం. ఆ నాలుగోది అండి ఏంటో ఒకసారి రాసుకునేవాళ్ళు రాసుకోండి, వినేవాళ్ళు వినండి. ఇక్కడ రాస్తున్నాడు సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. 17వ అధ్యాయము 40వ వచనం. తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకుని తన యొద్దనున్న చిక్కములో నుంచుకుని వడిచీల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీని చేరు వరకు పోయాను. దేవునికి స్తోత్రం. దావీదు దగ్గర ఏముంది? ఇదిగో అక్కడ ఉండకూడదు. పిల్ల స్తోత్రం. దావీదు చేతిలో ఒకసారి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, చెప్పండి. దావీదు చేతిలో ఏముందండి? గట్టిగా చెప్పండి అందరు కూడా. వినపట్ల ఏముంది? దావీదు దగ్గర ఏముందో తెలిసింది? చిక్కం ఉంది. ఏముంది? చిక్కం. దావీదు దగ్గర చిక్కం ఉంటే మన దగ్గరే ఉండాలి. సమూయేలు మన దగ్గర ఏముండాలి? సమూయేలు ఏమండి? రత్నకుమారి చెప్పాలి. అమ్మ మన చేతులు అక్కడ వెనకాల ఉంటే పెద్దోళ్ళు అలాగే చెప్పాలి. అక్కడ ఉన్నట్టు వెనకాల కూర్చున్న అందరినీ మన చేతులే ఉన్నాయి. గట్టిగా చెప్పండి. నోట్లో ఎందుకు అసలు మీరు అసలు గట్టిగా చెప్పండి అమ్మా. గట్టి ఇంకా గట్టిగా చెప్పండి. ఏముండాలి? చిక్కం ఉండాలి. దేవునికి స్తోత్రం. దావీదు చేతిలో చిక్కం ఉంటే దేవుడు అనగా ఈ యొక్క వాక్య భాగంలో ప్రారంభించినప్పుడు సంఘంలోనే మీరందరూ దావీదు అని పరిశుద్ధాత్ముడు చెబితే మీ చేతిలో ఏముండాలి? కర్ర ఉందని చెప్పారు. లోయ అనేటువంటి జీవిత అనుభవాన్ని గురించి చెప్పారు. 5 అనగా దేవుని దయ మనతో ఉందని చెప్పారు. ఇంకా ఈరోజు చిక్కము. చిక్కం అంటే మీకు తెలుసా? నాకు చిక్కం తెలుసండి అన్న వాళ్ళు అందరూ కూడా ఒకసారి చేయి చూపించండి. నాకు చిక్కం తెలుసు అన్న వాళ్ళు, నాకు చిక్కం తెలుసు అన్న వాళ్ళు ఎవరన్నా చెప్పగలరా? మన రాత్రి కాదు, ఇది రాత్రి లక్ష్మీవారం రాత్రి అనుకుంటా. నూలుగుండి మీరు తెలుసు అంటే అందరూ కూడా నూలుగుండి. ఈ నూలుగుండి ఏంటంటే మరి ఏం తెలుసండి? మేము తెలివైన వాళ్ళము, తెలివి కలిగిన వాళ్ళము, బైబిల్ చదువుతున్న వాళ్ళము, బైబిల్ కలిగిన వాళ్ళము అని చెప్పుకుంటూ బ్రతికేస్తవే కాదు తప్ప బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు? అసలు బైబిల్ చదివితే కదా బైబిల్ చదివితే కదా చదివేమండే. నిజమే, నేను కూడా ఒప్పుకుంటాను, చదివానులే. చదివింది దాన్ని గ్రహిస్తే కదా, అదేంటో అనగా తలలో పెడితే కదా, అసలు మనసులో పెడితే కదా ఆ మాట ఏంటో. మీరు అలా చేయకపోవడం వల్ల బైబిల్ ఈ రోజున అర్థం చేసుకోలేకపోయారు, మారలేకపోతున్నారు. ఇక అనగా నలుగురికి మీరు చెప్పలేకపోతున్నారు కదా, కారణం అదే. సరస్వతమని చెప్పండి. దావీదు దగ్గర ఏమన్నా చిక్కం ఉంది. చిక్కం అంటే ఏంటో తెలుసా? సంచే. ఏముంది చెప్పండి. దావీదు దగ్గర ఏముంది? సంచే. చిక్కం అంటే మరలా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పనా? సంచే అంటే అది చెప్పేసాను అనుకుంటున్నారు కదా. చిక్కము అని అంటే పూర్వకాలం ముందు పెద్దోళ్ళ దగ్గర, మగోళ్ళ దగ్గర, ఆడోళ్ళ దగ్గర బొట్లో డబ్బులు వేసుకోవడానికి చిక్కాలు ఉంటాయి. అర్థమైందా మీకు? ఇప్పుడైనా అర్థమైందా? మరి ఇందాక చెప్తారేమో అమ్మ చూస్తున్నాయి. ఇంకా మన దగ్గర ఎవరు నరసమ్మ దగ్గర కూడా ఉంటుంది, ఇప్పుడు కూడా ఉండే ఉంటుంది. అందుకే అది ఇలా తీస్తుంది, తాటు ఇలా లాగుద్ది, బొట్లు ఇలా కడుతుంది. మీకు అర్థమైందా? ఈ మీద పడ్డం కాదు అంటే ఎవరి దగ్గర ఉందో లేదో చెప్పడానికి. తెలుసా మీకు? పూర్వము అనగా ఆడోళ్ళ దగ్గర, మగోళ్ళ దగ్గర చిక్కాలు ఉండే. ఆ చిక్కములు ఏం చేసేవారంటే డబ్బులు కానీ, చిల్లర కానీ, పైసలు కానీ, అనాలు కానీ, అనగా ఈ డబ్బులు నాణ్యాలని దాంట్లో వేసుకుని ఏం చేసేవారో తెలుసంటే ఇక్కడ కట్టుకునేవారు, లేకపోతే దానికి పెద్ద తాడు ఉండేది మొలకి కట్టుకునేవారు. మొలతాడు ఎలా కట్టుకుంటారు అలా కట్టుకుని అంత తాడు ఉంటే
దాన్ని ఏం చేస్తారంటే ఏలాడుతూ ఉండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిక్కం అంటే ఏంటి అర్థమైందా? వెనకాల వాళ్ళకి చిక్కం అంటే అర్థమైందా? ఆఫ్ చేసేమంటారు వాక్యాన్ని. అర్థమైపోయినట్టుంది కదా. అర్థమైందా? అర్థమైపోయిందా? చెప్పాలి. అర్థమైందా? అర్థమైపోయిందా? ఇంకా ఏమైనా అర్థమైంది చెప్పాలా? చెప్పాలంటే చెప్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓ వాళ్ళంతా సమృద్ధిగా దేవుని వాక్యం ఏమంటే దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ చిక్కము చంచి అయితే, ఈ చిక్కము దావీదు దగ్గర ఉంటే, ఈ దావీదు ఎక్కడంటే మన దగ్గర ఉంది. మన దగ్గర ఈ పక్క ఆ పక్క వెనకాల ముందు మొత్తానికి మాత్రం ఎక్కడ ఉందంటే అనగా మొత్తానికి అతను చిక్కం ఉంది. ఆ చిక్కం ఎక్కడ కట్టుకున్నాడంటే మొత్తానికి బొడ్లోనే దోపుకున్నాడు. మనకే తాడుతో కట్టుకున్నాడు. మొత్తానికి చిక్కం ఒకటి ఉంది. చిక్కము దాన్ని నేను ఏమన్నాను ఇందాక సంచే అని కూడా చెప్పాను. మీకు అర్థం అవడానికి దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. పాస్టర్ గారండి జాగ్రత్తగా మీరు అసలు చిక్కానికి చంచికి దావీదు కట్టుకున్న మొలక కట్టుకున్న దానికి అయ్యా యుద్ధానికి అసలు సంబంధం ఏంటండి? అసలు మీరు చెబుతున్నందుకు అది మేము వినడానికి ఎర్రోళ్ళం ఏంటండి అనేది ఎవరన్నా ఉంటే మీరు ఎర్రోళ్ళు కాదు. ఒకవేళ ఆ దేవుడు అయిన వాడు ఉన్నాడు చూసారా? ఏ దేవుడు అయిన వాడు? యేసు అనే దేవుడు అయిన వాడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా. ఆయన నా మీద ఉండి మాట్లాడుతుండగా లేక నాలో ఉండి మాట్లాడుతుండగా మీరు ఒకవేళ అలా అనుకుంటే ఆయన అంటాడు మీరు ఎర్రోళ్ళు రా బాబు, వాక్యం తెలియకుండా బైబిల్ తెలియకుండా బ్రతుకుతున్నారా అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చిక్కం దావీదు కలిగి ఉన్నాడు. యుద్ధానికి వెళ్తున్నాడు. దావీదు చేతిలో కర్ర ఉంది. దావీదు లోయలోకి వెళ్ళాడు. లోయ అనుభవం ఏంటో చెప్పాము. తర్వాత 5 అనే విషయాల గురించి చెప్పుకున్నప్పుడు మనము అనగా దేవుని దయ పొందాడు అని చెప్పి మనం చెప్పుకుంటూ వచ్చి అతని దగ్గర ఏముందో తెలుసు అంటే చిక్కం ఉంది. ఈ చిక్కాన్ని మనం ఎలా చెప్పుకుందాం, ఎలా ఊహిద్దాం, ఎలా ఆలోచిద్దాం? ఒకసారి మైండ్ ఇక్కడ పెట్టండి. అందరూ కూడా ఒక చేరేయండి అక్కడ ఆవిడకి ఉన్నాయి కదా. దేవునికి స్తోత్రం. కలుగుతుంది అది ఇక్కడ కూర్చోము. అక్కడ చూడండి చైర్స్ ఉన్నాయి. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం. మీరు ఒకసారి వాక్యం అయ్యేదాకా ఎవరు కదలకండి, ఎవరు వెళ్ళకండి, కనుక జాగ్రత్తగా వినండి. కనుక ఈ చిక్కాన్ని మనం ఎలాగ వర్ణిద్దాం, ఎలాగ దాని గురించి మాట్లాడదాం, ఎలాగ దాని గురించి మాట్లాడుకుంటే మనకి ఆ చిక్కం అనే దాన్ని మనకి చిక్కుముడి ఎలాగ ఇప్పగలుగుతాం? అర్థమైందా? అయ్యగారు ఎంత దేవుని స్తోత్రం చెప్పండి. చిక్కము ప్లస్ సంచి అనేది సావాసమును సూచించుచున్నది. అందరూ సార్ స్తోత్రం చెప్పండి. నాతో మీరు అందరు ఇలా అనండి, గట్టిగా అనాలి. చిక్కము అనండి లేక సంచే సావాసమును సూచించుచున్నది. గట్టి చెప్పండి. సావాసమును సూచించుచున్నది. ఎలా సావాసము సూచించుతున్నదో మీరు వాక్యం చెప్పుకుంటూ వెళ్తుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. దానికి ముందు మీకు వాక్యం అర్థం అవ్వాలి కనుక చిన్నగా దాని గురించి చెప్తాను. ఇదేంటిది? మాస్క్. ప్రస్తుతానికి ఇది మాస్క్. ప్రస్తుతానికి మీరు ఏమనుకుంటారంటే చిక్కం అనుకోండి. ఈ చిక్కం అనగా ఎక్కడ ఉంది? ఇక్కడ పెట్టుకున్నాను, ఇక్కడ పెట్టుకున్నాను అనుకున్నాను. ఈ చిక్కంలో నేను ఏం వేసుకున్నాను? బంగారం నాణ్యాలు వేసుకున్నాను, ఎండి నాణ్యాలు వేసుకున్నాను, ఎత్తడి నాణ్యాలు వేసుకున్నాను, అలాగే ఏ చిల్లర డబ్బులు వేసుకున్నాను, లేదా రాళ్ళు వేసుకున్నాను. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఎక్కడ ఉన్నాయి చెప్పాలి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ గట్టిగా చెప్పండి చెప్పండి రంగంలో చెప్పండి. ఎక్కడ ఉన్నాయి? చిక్కములో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చిక్కములో ఉన్నాయి.
కూడా అన్నీ కలిసి ఒక దుక్కున, అన్నీ ఒక చోట, అన్నీ ఒక దుక్కున చిక్కంలో ఉన్నాయి. అంటే ఇవన్నీ ఒక దుక్కున ఉన్నాయనంటే ఉండడానికి ఈ చిక్కం ఉపయోగపడిందంటే ఇది సావాసమునికి సూచించుచున్నది. అర్థమైందా? దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ ఏం సూచిస్తుంది? సావాసమునికి సూచిస్తుంది. దావీదు దగ్గర ఏముంది చెప్పండి? ఇప్పుడు చిక్కం ఉంది అంటే దావీదు చిక్కం ఉందంటే, ఆ చిక్కం ఉందంటే దావీదు సావాసంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే సావాసంలో ఉన్నాడు కనుక, సావాసంలో ఉంటున్నాడు కనుక, సావాసంలో పెరుగుతున్నాడు కనుక, సావాసంలో పెరిగాడు కనుక గొలియాతును చంపడానికే చాలా సులువైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకుని చెప్పాలి. నన్ను మాటలు ఎప్పుడు చెప్తారు మీరు? పెళ్ళి అయిన తర్వాత చెప్పడానికి కూడా మా ఆవిడంటారు, పిల్లలు అంటారు. ఏవైనా తెలిపితే 4 మాటలు ఎవరికైనా చెప్పడానికి ఏమైనా కదా, మీ ఇంట్లో మీ అమ్మకి చెప్పొచ్చు కదా, మీ నాన్నకి చెప్పొచ్చు కదా, మీ తమ్ముడికి చెప్పొచ్చు, మీ అన్నకి చెప్పొచ్చు కదా అన్నాం అనుకోండి. ఎక్కడ కుదురుతుందంటే బాబు పనికి వెళ్ళకపోతే అనగా ఆ పని చేయకపోతే మా ఆవిడ ఊరుకోదు, లేకపోతే మా పిల్లలేమో ఏం తెచ్చామంటారు. ఇది పరిస్థితి. కానీ ఏదకే ఉందండి, పెళ్ళిళ్ళు అవ్వలేదు కనుక. కానీ పెళ్ళిళ్ళు అయినా అవ్వకపోయినా దేవుని మాట చెప్పడానికి వీలు కలుగ చేసుకోవాలి. సమయమందును అసమయమందును కూడా ఏం చేయాలి? మనం దేవుని గురించి మాట్లాడడానికి ఇష్టపడాలి. మరి ఇష్టపడాలి అంటే మనం నేర్చుకోవాలి కదా. సరే, అయితే ఇక్కడ చిక్కము సంచి అయితే ఆ చిక్కము అనబడే దానిని సావాసం అని చెప్పాము. ఇప్పుడు మనము అనగా సాతానుని మనం జయించాలి అంటే, సాతాన్ని ఓడించాలంటే, సాతాను క్రియలు మనం ఎరగాలంటే, సాతాను బంధకాల నుంచి మనం బయటికి రావాలంటే, 10 మందిని ప్రభు దగ్గరికి నడిపించడానికి, ఆ యొక్క సాతాను శక్తి నుంచి విడిపించాలంటే మనం మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ఒక సావాసం మనకి అవసరం. దేవుని స్తోత్రం కలుగును గాక. సావాసం అంటే ఇదేనండి. ఏది మీరు అందరూ ఇప్పుడు ఆదివారం కూర్చుంటారు, శనివారం కూడుకుంటారు, మంగళవారం కూడుకుంటారు, అక్కడక్కడ ప్రార్థన కూడుకుంటారు. రేపు మనకి బుధవారం ప్రార్థన ఉంది, అలాగే రేపు శనివారం ప్రార్థన ఉంటుంది. ఇలాగ మనందరం కూడా ఒక చోట ఒక దుక్కున మనందరం కలిసి అనగా ఒక దుక్కును కలిసి అలాగే దేవుని నామమును స్తోత్రించి ప్రార్థించి ప్రభు సన్నిధిలో ప్రభు కార్యములు ప్రకటించడమే, మనందరం ఒక దుక్కున ఉండడమే సావాసం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరందరూ సావాసంలో ఉండాలనుకుంటున్నారా? మరి సావాసములు ఉంటేనే తప్ప సాతాను జయించలేరు. మీరు తెలుసా విషయం? ఈరోజు మీరు ఇంటిలో సాతాను క్రియలు ఉన్నాయి, ఈదులో సాతాను క్రియలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్తే అక్కడ సాతాను క్రియలు ఉన్నాయి. మీ భర్తలో, మీ పిల్లలలో, మీ చుట్టాల్లో, బంధువుల్లో సాతాను క్రియలు ఉన్నాయి. వాటి నుంచి వారిని విడిపించాలి అని అంటే, వాటి నుంచి మీరు జయం పొందాలి అని అంటే మీరేం కలిగి ఉండాలి? శనివారం సావాసం కావాలి కదా, ఆదివారం సావాసం కావాలి కదా, మంగళవారం సావాసం కావాలి కదా, అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థనలో సావాసం కావాలి కదా, అప్పుడప్పుడు అక్కడక్కడ కృతజ్ఞత ప్రార్థనలో సావాసం కావాలి కదా, అప్పుడప్పుడు అనగా దేవుని సన్నిధిలో 4-5 కూడుకుని ప్రార్థన చేసుకుని సావాసం కావాలి కదా. ఇలా సావాసం చేసుకుని అనగా చిక్కం నీ దగ్గర ఉందా? ఆలోచింపజేస్తున్నాను నేను, మీకు ఆలోచింపజేయడానికి ఈ విషయాలు మాట్లాడుతున్నాను నేను. ఇంత శ్రేష్టమైన విషయాలు అనగా మీకు దొరుకుతాయో లేదో నాకు తెలియదు కదా దేవుని బిడ్డలారా. ఇంత శ్రేష్టమైన విషయాలు దొరికినందుకు ఈరోజు నేను సంతోషిస్తున్నాను. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. నేను వాక్యంలోకి వెళ్ళా, ఇప్పుడు ఉన్నాను కదా, ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళాం. బైబిల్ తెరవండి, తెచ్చారు కదా. కీర్తన గ్రంథాన్ని చూడండి, 122వ కీర్తన చూడండి. జాగ్రత్తగా తొందరగా నేను సాధ్యపడి గమ్ముని నేను వదిలించడానికి చూస్తాను అనగా చూసారా. 122వ కీర్తన మొదటి వచనాన్ని చదివితే, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, నా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టి ఒకసారి స్తోత్రం చెప్పండి. సరిపోలేదండి, స్తోత్రించండి. దావీదు యొక్క పాదములు ఎక్కడ ఉన్నాయంట? ఎక్కడ ఉంటాయండి? దేవుని మందిర
అనగా దేవుని మందిరములో తన పాదములు ఉన్నవేట. అంటే ఏ దావీదైతే నా దగ్గర చిక్కముందని చెప్తున్నాడు, ఆ దావీదు దేవుని వాక్యంతో అంటున్నాడు, నాకు ఒక సావాసం ఉంది, నాకు ఒక మందిరం ఉంది, నాకు సహోదరులు ఉన్నారు, నాకు ఒక దేవుడి పిల్లలు ఉన్నారు అనే సంగతిని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అలాగే చెప్పండి. అర్థమవుతుందా నా మాటలు? మీ అందరికీ అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా అర్థమవుతుందా? దేవుని స్తోత్రం చెప్పండి. నాకు ఒక సంఘం ఉంది, నాకు ఒక మందిరం ఉంది, నాకు ఒక సావాసం ఉంది. వాళ్ళు ఎవరంటే దేవుని పరిశుద్ధులు, బాప్తిసం పొందిన దేవుని పిల్లలు అని చెప్పడానికి ఇక్కడ ఏమన్నాడో తెలుసా? యెహోవా మందిరమునకు వెళ్ళిద్దామని ఎవరు చెప్తున్నారంటే తనతో ప్రార్థన చేసే సావాస వ్యక్తులట. ఏంటండి? యెహోవా మందిరానికి వెళ్ళాలని జనులు నాతో అంటే ఫ్రెండ్స్ చెప్పారట. ఎవరికి? దావీదుకి. మీ ఫ్రెండ్స్ ఏంటి? అక్కడికి వెళ్దామరా, ఇక్కడికి వెళ్దామరా అన్నాం అనుకోండి, ఎంత సంతోషమో. ఈరోజు మందిరాన్ని కొట్టేస్తాం, ప్రార్థన కొట్టేస్తాం. ఇక్కడ బ్రహ్మ కొట్టాలన్నా, లేకపోతే వాక్యం చదవాలన్నా, ఇక్కడ మైకిల్ పెట్టాలన్నా, లేదా ఇంకోటి చేయాలన్నా, ఇంకోటి చేయాలా అనగా ఎక్కడెక్కడో పనులు చూసుకుంటా ఉంటావు. నీకు ఏది సంతోషం? అందులో లోకంలో ఉన్న సంతోషం, ఆ లోకంలో ఉన్నదా దానికోసం సంతోషపడుతున్నాం. దావీదు జయించడానికి గల కారణము, దావీదు జయము చూడడానికి గల కారణము ఆ సంతోషాలు కాదు. లోకంలో ఎవరో పిలిస్తే, ఎవరో రమ్మంటే, ఎక్కడో కూర్చుంటే, అనగా కూర్చోడానికి రమ్మంటే అక్కడికి వెళ్ళే సంతోషం కాదు దావీదుకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందండి? మీకు అర్థమవుతుందా? జాగ్రత్త. నువ్వు ఎలాగ జయం పొందుతా, ఎలాగ జయం నీకు వస్తుంది ఆలోచన అంటున్నాడు ఇక్కడ. యెహోవా మందిరమునకు వెళ్ళిదమని జనులు నాతో అనినప్పుడు, ఎవరా జనులు? నా సంఘం, నా సహోదరులు, మా బ్రదర్స్, నాతో కలిసి రక్షణ పొందిన వారు, రక్షించబడిన వ్యక్తులు అన్నప్పుడు నేను నా సంతోషం అంత సంతోషం కాదు. ఎందుకు దావీదు అంత సంతోషం ఉంటుంది తెలుసా? దేవుని సావాసం అంటేనే ఆయనకి చాలా ఇష్టం. అనగా సంఘస్థులు సావాసం అంటేనే ఇష్టం. కొంతమందికి ఏమండి మందిరానికి వస్తూనే ఉంటారు, బయట సావాసాలు మానవుడు, ఆడవాళ్ళు అంతే మగవాళ్ళు అంతే. దయచేసి నీకు విజయం రాదు. ఆ సావాసాలు మానేసుకోండి. ఏ సావాసాలు? బయట సావాసాలు మానేసుకోండి. బయట సావాసాలన్నీ కూడా నీ జీవితంలో అనగా నీకు ప్రాణం తగ్గిపోతుంది, వాక్యం తగ్గిపోతుంది, విశ్వాసం తగ్గిపోతుంది, దేవుడికి దూరం అయిపోతుంది. ఆ సావాసం వల్ల నీకు తర్వాత చూసుకుంటూ వెళ్ళి వస్తుంది, వాక్యం వస్తాయి, ఇవన్నీ వస్తాయి. దేవుని స్తోత్రం కలిగిన మానేసుకో. అది నీకు ప్రార్థన ఉన్న సమయంలో, ఆరాధన ఉన్న సమయంలో, కూటం ఉన్న సమయంలో, దేవుని పని చేయవలసిన సమయంలో నీ సావాసం ఎక్కడ? సావాసం ఎక్కడ? ఇక్కడ దేవుని పని చేయాలి నువ్వు, అనగా దేవుని దగ్గర కూర్చోవాలి కదా నువ్వు, దేవుని దగ్గర ఆరాధించాలి కదా నువ్వు, దేవునితో ఉండాలి కదా నువ్వు, సంఘంలో ఉండాలి కదా. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఊరికుని వచ్చింది అనుకుంటున్నారా దావీదుకి జయము? ఊరికునే అంటే అనగా రాయిచి కొట్టగానే వచ్చేసిందని మీరు అనుకుంటారు కదా. దేవుని సోదరం కలుగుతుంది కదా. రాయిచి కొట్టగానే కదా. సంచిలో ఏం వేసాడండి? చెప్పండి. సంచిలో ఏం వేసాడు? రాళ్ళు వేసాడు. ఇప్పుడు రాళ్ళ గురించి మనం మాట్లాడుకోం. రాళ్ళు రేపు వారం మాట్లాడుకుంటాం. అసలు రాళ్ళు అంటే ఏంటి, ఎలాంటి రాళ్ళు, ఆ రాళ్ళు ఏమేమి కార్యాలు చేస్తాయి తర్వాత మాట్లాడుకుంటాం. అసలు ఆ రాళ్ళు అనగా కార్యాలు చేయడానికి గల కారణం ఎక్కడ ఉన్నాయి? సావాసంలో ఉన్నాయి. దేవుని స్తోత్రం అనే విషయం తర్వాత మాట్లాడుకుంటాం. అన్నీ ఒకసారి అవ్వం. ఓకే, దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కనుక ప్రభు చెప్పాడేంటి తెలుసా? దావీదే చెప్తున్నాడు, నాకు ఒక సావాసం ఉంది, నాకు ఒక చిక్కం ఉంది, నాకు ఒక సావాసం ఉంది, ఒక చిక్కం ఉంది. ఆ యొక్క చిక్కము దగ్గరికి, ఆ చిక్కములో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారో తెలుసంటే, మందిరానికి వెళ్తున్నానని చెప్పగానే నాకేమనిపిస్తుంది? సంతోషించి నేను తొందరగా నేను వెళ్ళడానికి ప్రయత్నించాను. నా పాదాలు ఎక్కడున్నాయి అంటాడు? యెరూషలేము దేవుని మందిరం అనగా మందిరం. సరే,
ఇదే కీర్తన 133 ఇదే దావీదు మాట్లాడుతున్నాడు. ఇదే దావీదు చెప్తున్నాడు. ఏమో చెప్తున్నాడు? చిక్కము కలిగిన దావీదు చెప్పిన మాట ఏంటో తెలుసండి? ఒకటి వచ్చేసండి, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత ప్రజలు చెప్పండి అందరూ. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. రాత్రి కదా చెప్పుకున్న ఈ మాట, రాత్రి వచ్చినట్టు చెప్తున్నా. రాత్రి దీని గురించి మాట్లాడాను నేను. రాత్రి నేను గురించి అయిపోయినట్టు కదా, మన అంశం అయిపోయింది. ఇది శనివారం చెప్పిన అంశం. గత సుమారుగా ఒక 2 నెలలు 3 నెలల నుంచి చెప్తున్నాను. ఏంటది? ఏకత్వం అనేది అంశం మీకు చెప్తున్నాను. రాత్రితో ముగించేసుకున్నాను కదా. ఏమండి ఈ మాట రాత్రి చెప్పినట్టు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అంటే ఇక్కడ దావీదు ఈ మాట ఇది చెప్తున్నాడంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉండడం అంటే సహవాసం కలిగి ఉండడం చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఐక్యత కలిగి ఉండడం, సహవాసం కలిగి ఉండడం ఎంత మేలో తెలుసా? అంటే ఎంత మేలు తెలుసా మీకు? ఎంత మేలు తెలుసా? అంటే సాతాను చంపేస్తాం అంత మేలు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎంత మేలు తెలుసా మీకు? జరగని కార్యాలు కూడా జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి? సహవాసంలో జరుగుతాయి, ఐక్యతలో జరుగుతాయి, సహవాసంలో జరుగుతాయి. దావీదు ఆ కార్యాన్ని చూడడానికి, గొలియాతును చంపడానికి, గొలియాతును చంపాము అనడానికి అనగా బైబిల్లో చదువుకుంటూ ఉంటే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ దాని వెనకాల ఉన్న రహస్యాన్ని మీరు ఎప్పుడైనా గ్రహించారా? గ్రహించడానికి ఎప్పుడైనా మీరు సిద్ధపడ్డారా? గ్రహించడానికి ఎప్పుడైనా సిద్ధపడితే మీరు అనగా రోజు అనగా బైబిల్ చదివితే బైబిల్లో ఉన్న ప్రతి వాక్యాన్ని మీరు అనగా అర్థం చేసుకోగలుగుతారు. అందరూ స్తోత్రం చెప్పండి. ఏమంటాడు దావీదు? ఇందాకేమో దేవుని మందిరంలో నా సహోదరులు వెళ్తున్నారని సంతోషం వచ్చింది, సావాసులోకి వెళ్ళిపోవాలని ఆతృత కలిగిన వాడిగా ఉన్నాడు అని చెప్పాను. ఇప్పుడేమంటాడు తెలుసా? ఐక్యత అనేది తెలుసు. సావాసము, ఒకే మాట, ఒకే విషయము, ఒకే దాని గురించి, ఒకే భావము, ఒకే ఉద్దేశం. దావీదు ఎప్పుడు కూడా సావాసంలో ఉన్నప్పుడు రాత్రులు ఐక్యతగా ఉండేవాడటండి. దేవునికి స్తోత్రం. సంఘములో ఎవరైతే ఐక్యతగా ఉంటారో వాళ్ళ జీవితాలలో దావీదు ఏ కార్యం అయితే చేశాడో, దావీదు ఏ కార్యాలు అయితే చూశాడో ఆ కార్యాల కంటే గొప్ప కార్యాలు చూస్తారని ఈ యొక్క ఆదివారం దినమును మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా మీకు? ఐక్యత కలిగి ఉంటే నాకెందుకులే తిరపతనే గురించి, నాకెందుకులే ఫలానావుడి గురించి, నాకెందుకులే అని ఎడమెక్కం పడమెకంతో దేవుడి మందిరానికి వచ్చి పోస్తూ ఇక్కడ చేసే కార్యాల పట్ల అటు ఒక ముఖం ఇటు ఒక ముఖం, నేనే చేయాలని ఒకడు, నేనే ప్రతి దాంట్లో వెళ్ళెట్టాలని మరి ఒకడు, ఈ విధంగా ఉండి పక్క వాళ్ళని గెంటేయాలని మరి ఒకడు. ఇక్కడ అని కాదు కదా, చాలా చోట్ల సంగతి చెప్తున్నాను ఇక్కడ. మీకు అర్థమైందా? కనుక అక్కడ ఏముంటుందంటే ఐక్యత ఉండదు. అనయ్య రా అన్నయ్య, నాకు చాలా తిరుగుతేట్లు ఉంది, బాగా తిరుగుతేట్లు ఉంది, బాగా వడ్డించి నాకు బాగా చేయి తిరుగుతా బాగా అలవాటు, నాకు పెట్టడమో చేయి తిరిగి అలవాటు నాకు ఉంది అనగా, అన్నయ్య రా అన్నయ్య, ఎంత అలవాటు ఉన్నా రా అన్నయ్య, రా తమ్ముడు, రా చెల్లి. నాకు ఎంత నైపుణ్యత ఉందో, వండటంలో నైపుణ్యత, పెట్టడంలో నైపుణ్యత, మాట్లాడటం నైపుణ్యత, అయినా కానీ నువ్వేం చేసుకుంటున్నావు అనగా సహవాసాన్ని కోరుకుంటున్నావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఐక్యత కోరుకుంటున్నావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మాట్లాడకండి. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైతే నేను చెప్పిన మాట? మనకి ఎంత తెలుసున్నా, మనకు తెలుసు. ఇంకో మాట చెప్తాను, చిన్నవాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు పెద్దోళ్ళ విషయంలో వాళ్ళకి తెలివితేటలు లేకపోయినా కానీ నీకు తెలివితేట చిన్నాడు కదా, చాలా నైపుణ్యత కలిగినాడు కదా, పెద్దోడికి తెలివితేటలేదు, అమాయకుడు కదా అని చెప్పేసి పక్కన పెట్టడం సావాసం కాదు. అది పక్కన పెట్టడం సావాసం కాదు. మీకు అర్థమైందా? నాకు తిరుగుతేటలు ఉన్నాయి, ఈ పెద్దకి తిరుగుతేటలు లేదు, ఆయన ఏం చేస్తాడో లేదా ఏం మాట్లాడతాడు లేదు. దయచేసి అది సావాసం కాదు. నువ్వు సావాసం కోరుకోవాలంటే తిరుగుతేటలు లేని కూడా ఏం చేసుకోవాలి? ముందెట్టుకోవాలి. కనుక నీకు నష్టమే లేదు, నీకేం తగ్గిపోద్దు గౌరవం. నేను కనుక ముందు పెట్టి నువ్వు వెనకాల కార్యక్రమాలు చేసినంతలోనే నీకు ఇబ్బంది ఏమి ఉండదు. నీకుండే గౌరవం నీకు వచ్చేస్తుంది, నీకుండే గౌరవం నీకు ఉంటుంది. దేవుడు అలాగే చెప్పండి.
ఏమన్నా ఉండదంటారా? ఇంట్లో పెడితేనే భోజనం పాస్టర్ గారికి, ఈదులో పెడితే భోజనం కాదా? నాకు ఉండే గౌరవం నాకు ఉంటుంది కానీ చెప్పరా. గౌరవం అనేది ఎక్కడ వస్తుందో తెలుసు అంటే మనము ఎదరవాళ్ళు దాటుకుంటూ వెళ్ళిపోయానుకోండి, అప్పుడు గౌరవం ఉండదు. ఎదరవాళ్ళని ఎదర పెట్టుకుంటూ వెళితే అది గౌరవం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది సావాసం అంటారు, దీన్నే సావాసం అంటారు. అబ్బా కుర్రోడంటే కుర్రోడు కాదండి, మా చర్చిలో ఉన్నాడండి, కుర్రోడంటే కుర్రోడు కాదండి, అబ్బాయి ఆడు చాలా తెలివితేటలు ఎక్కువ అంటే ఆడే లేకపోతే అసలు ఏ పనులు అవగానంటే అయితే ఆడేం చేస్తాడో తెలుసండి, అప్పుడు ఏం చేస్తాడో తెలుసా, అమ్మ ఏం చేస్తాడో తెలుసండి, అనగా అందరినీ కలుపుకుంటుంది, అందరినీ అందులో చేయబెట్టుకున్న అందరినీ ఏం చేస్తుందంటే అని చేయని అని చెప్తుందండి. అమాయకులు కూడా తెలివైన వాళ్ళు లేక ఆయన ఏం చేస్తాడో తెలుసా, సమకూరుస్తాడండి. ఇది సావాసం. సావాసంలో ఉంటే గుణం అది. ఎంత మేలో తెలుసా, ఎంత మేలంటే తెలుసా, అలా ఉండటం వల్ల ఎంత మేలో తెలుసా, ఎంత మనోహరమో తెలుసా. అది నీకు తెలియకుండానే నిన్ను పాంప్లెట్ తీసేస్తుందండి. నీకు తెలియదు, నీకు తెలియకుండానే ఏమైపోతావు, నువ్వు గొప్పడు అయిపోతావు. నువ్వేమనుకుంటావు, వీళ్ళందరినీ పక్కన గెంటేసి వాళ్ళకి గెంటేసి వీళ్ళకి గెంటేసి ఇంకొకరికి గెంటేసి పాస్టర్ గారు కూడా ఉన్నారండి, అలాగే గెంటేసి అవ్వాలనుకుంటూ ఉంటారు. లేదు ఆవరం అలా ఎందుకు అవుతారు. దేవుని ఆలోచించి ఇప్పుడు అర్థమైందా మీకు? లేకపోతే ఎలా ఉంటారు చెప్పండి. మేము అక్కడ లేకుండా ఆడెవడో పిచ్చోడు పెట్టారు, ఆ ఎర్రోడు పెట్టాడు, ఆడేమో అనగా ఉంగోలేడు, నుంచోలేడు, కూర్చోలేడు, నడవలేడు, అది ఎత్తలేడు, చేయలేడు, చంద్రాడు పెట్టాడు. మనకి ఎందుకు పక్కకి వెళ్ళిపోదాం అన్న వాళ్ళు ఎక్కువ ఉంటారండి. పక్కకి వెళ్ళిపోదాం అన్న వాళ్ళు ఆ సావాసంలో ఉండేవాళ్ళ, ఆ సావాసాన్ని కోరుకునేవాళ్ళ, ఆ సావాసంలో ఉండేవాళ్ళ, ఆ సావాసాన్ని కోరుకునేవాళ్ళ. సావాసం కోరుకునేవాడు ఏం తెలుసండి, అనగా ప్రత్యేకమైన రీతిలో కోరుకుంటాడు. ఒక వ్యక్తిని ఇప్పుడు కూడా బలపరచడానికి చూస్తాం. ఓకేనా? దేవుని స్తోత్రం చెప్పండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలో తెలుసా. దావీదు సావాసం అనేటువంటి చిక్కము కలిగి ఉన్నాడు కనుక, ఆ చిక్కము అనేది అతని దగ్గర ఉంది కనుక, అంటే చిక్కము అంటే సావాసం కనుక, సావాసం ఉంది కనుక, సావాసములో ఉన్నాడు కనుక అతడికి అనగా అడుగడుగున మేలే జరుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే సావాసం అంటే మీరు ఏమనుకుంటున్నారండి, మనం ఎదరికి వెళ్ళినప్పుడు అపోస్తులు బాగా చదవండి మీరు. ఆనాడు అపోస్తులు వారు ఆ సావాసాన్ని ఇంచుకు తెలిసి ఉన్నారు తెలుసా. అందుకని వెనువెంట అద్భుతాలు జరిగాయంట సంఘంలో, కార్యాలు. ఇందుకు తెలుసా, వాళ్ళు సావాసం ఎక్కువ కోరుకున్నారు, సావాసాన్ని ఎక్కువ కోరుకున్నారు, అనగా దేవుని సావాసాన్ని కోరుకున్నారు. మనుషులు సావాసం అంటే లోక సంబంధమైన సావాసాన్ని కోరుకునేది, వాళ్ళు లోక సంబంధమైన సావాసానికి దూరంగా ఉన్నారు. అనగా దేవుని సంఘమని పరిశుద్ధులు సావాసము కోరుకున్నారు. అదే దావీదు అంటాడు. నేను తొందరగా వెళ్ళిపోతాను, చాలా సంగతులు చాలా పక్షాలు చెప్పాలి, అందుకే తొందరగా వెళ్ళిపోతాను. ఇదే దావీదు అంటాడు. ఫోటో కీర్తన వచ్చింది చూడండి. దుష్టులు ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసుకులు కూర్చుండగా. ఎక్కడ కూర్చున్నాడు ఆయన అంటే, ఎక్కడ కూర్చున్నాడు అంటే పాపులు ఆయన ఏమన్నాడు, దుష్టుల ఆలోచన చెప్ప నడవట్లేదట. అనగా పాపులు అనగా నిలబడే చోట ఆ మార్గంలో నిలబడలేదట, అపహాసుకులు కూర్చునే చోట కూర్చోలేదట. ఎక్కడ కూర్చున్నాడంటే దేవుని పిల్లల యొక్క సావాసంలో కూర్చున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అసలు ఆయన అడిగితే అంటాడు అసలు నా దగ్గర ఏముందో తెలుసా అమ్మా, విన్నారా? దావీదుని అడిగితే నీ దగ్గర ఏముందో అని అడిగితే ఏముంటుంది తెలుసా, నా దగ్గర సంచి ఉంది అంటాడు. నా దగ్గర ఏముందంటే చిక్కు ఉందని అంటాడు. ఏంటి ఆ చిక్కు అంటే, అలాగే నాకు ఒక సావాసం ఉంది. ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉంది. నాకు యాజకులు ఉన్నారు, నాకు పాస్టర్ గారులు ఉన్నారు, ఆ మందిరంలో విశ్వాసులు ఉన్నారు, యోధా ప్రజలైనటి అలాగే దేవుని పరిశుద్ధులు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ చిక్కాన్ని నేను కలిగి ఉన్నాను. దేవుని స్తోత్రం. అక్కడ కూర్చుంటానే తప్ప ఎక్కడ కూర్చోను దుష్టులా
దుష్టుల ఆలోచన చెప్ప నడుచుకోను, పాపుల మార్గమున నిలవను, అపహాసుకులు కూర్చుండే చోట దేవుని స్తోత్రం కలిగిన సార్. 2 చేతులు ప్యాకెట్ దేవుని స్తోత్రం. 2 చేతులు ప్యాకెట్ చెప్పండి గట్టిగా. ఎక్కడ కూర్చోవాలి మనం? ఎక్కడ కూర్చోవాలి? ఎన్నిసార్లు నేర్పించిందండి దేవుని వాక్యం ఎక్కడ కూర్చోవాలి? ఎన్నిసార్లు కూర్చోవాలండి? ఇంకో విషయం చెప్పనా? ఆ యొక్క దుష్టుల కోట ఉంటుంది కదా, అదే ఇక్కడ మనం చదువుకున్నాం. అపహాసుల కోట ఉంటుంది కదా, ఆ కూటమి వాళ్ళు మనం మార్చేదటిగా మనం ఉండాలండి. అప్పుడు ఆ కూటమి ఏమైపోవాలి? పరిశుద్ధుల కూటమి అయిపోవాలి. నువ్వు అలాగే చేస్తావా అంటే అక్కడికి వెళ్ళిపోయి నువ్వేమైపోతావు? దుష్టుల కూటమిలో అనగా మొట్టమొదటి వ్యక్తి నేను అన్నట్టుగానే చెప్పేకెడతావు అనమాట. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కానీ నువ్వు అక్కడికి వెళ్ళేవంటావు, నేను మీ అందరికీ మేనేజ్మెంట్ చేస్తానంటావు. దేని స్తోత్రం కలగలిగా. ఎవరు నువ్వు? దేవుని బిడ్డ. ఎవరు నువ్వు? చర్చికి వెళ్ళేదాన్ని అనగా ఎవరు నువ్వు? అనగా చర్చికి వెళ్ళే అబ్బాయికి. ఎవరు నువ్వు? అనగా ప్రార్థనకి వెళ్ళాడే వాడు. అనగా ఎవరు నువ్వు అంటే అష్టదార్థి కూడా అనగా కోటానికి వెళ్ళేవాడు. ఏం చేస్తున్నాను? అక్కడ మీటింగ్ చేస్తాను, అక్కడ సహవాసంలో మీటింగ్ చేస్తాను, అక్కడ ఏమిటో తెలుసా అనగా ఏం చేస్తున్నాడు? చేపేకేస్తాను. ఆలోచించిన సోదరి నా సోదరులారా, దయచేసి అక్కడి నుంచి పెట్టుకొచ్చేస్తారా? బయటకు రమ్మని ప్రభు చెప్తున్నాడు. నేను కాదు కదా, వస్తే నీకు మేలు అంటున్నాడు. వస్తే నీకు మేలు. నేను స్తోత్రం కలుగుతుంది. ముందుకు వెళ్దామా? దావీదు అంటున్నాడు, నేను సావాసంలో ఉన్నాను. ఏమంటాడు? నేను సావాసంలో ఉన్నాను. అప్పుడు కూడా ఏదో ఒక సావాసాలు కనపడుతూ ఉంటాయి. అక్కడ కూర్చోలేదు నేను, అక్కడ నిలబడలేదు నేను, అక్కడ ఆలోచన చేయలేదు, నడవలేదు నేను. నడవను. నాకు ఒక సావాసం ఉంది. ఒక సావాసంలోకి వెళ్తున్నాం అనుకోండి, సావాసంలోకి మనం వెళ్తున్నాం అనుకోండి, హీరో పాస్ గారు ఏం చేస్తాడండి? ఆ ఇంటికి వెళ్తాడండి. అసలు సావాసం నీకు ఉంది? అసలు మళ్ళీ ఏమంటాడు? నాకు ఒక సావాసం ఉంది, మా సావాస పరిశుద్ధులు అలాగే మా సేవకులు మాకు నేర్పించారు. ఏం నేర్పించారు నీకు? ఎదరోడు ఎట్లా సంఘ విశ్వాసం దగ్గరికి వెళ్ళమని చెప్పాడా? ఆలోచించండి. విశ్వాసం కాదు, భాషదానికి నేను ఇలాగే చెప్తా. మాకండి ఆ సావాసం ఉందండి, మా సావాసం నాయకులండి, మా సావాస నాయకులండి మాకండి ఇలా నేర్పించారు. ఎలా నేర్పించారు? ఇలా నేర్పించారా? ఇంకొక పాస్టర్ గారి యొక్క విశ్వాసానికి చెప్పుకోకుండా, ఆ దైర్యం చెప్పుకోకుండా నువ్వు వెళ్తున్నావు, అది నేర్పించారు నీకు. విమర్శలు కాదు, నేను పాఠం నేర్పిస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఎవరిని ఎప్పుడు విమర్శించడం వల్ల ఎవరిని మార్చలేనండి. నాకు తెలిసినంత విషయం ఏం తెలుసు, నాకు తెలిసినంత ఏం తెలిసిన విమర్శించడం వల్ల ఎవరిని మార్చలేము. అనగా వాటిని నేర్పించడం వల్ల మాత్రమే ఏం చేయగలుగుతాం? మార్చగలుగుతాం. వాటిని నేర్పించడం వల్లనే మార్చగలుగుతాం. విమర్శించిన చేపు కూడా మనం ఎవరిని మార్చలేము. విమర్శన కాదు, నేర్పించడం. దేవునికి స్తోత్రం. చెప్పండి. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. మీరు విన్నారు కదా? ఇక్కడ ఏమంటున్నాడో తెలుసు అంటే ఇంకొక మాట మీకు నేను చెప్తా. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. తొందరగా 15వ అధ్యాయము 33వ వచనం. మోసపోకుడి దుష్ట సాంగత్యము ఏం చెప్తుందండి? మంచోళ్ళు కూడా చెరిపే మార్గం ఉందంటండి. సావాసం ఉందండి. ఇదే సావాసం అంటే మంచోళ్ళు అందరినీ చెడిపేసే సావాసం అంటండి. దేవుని స్తోత్రం గట్టిగా చెప్పండి. పౌలు గారు అంటున్నాడు కదా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, సంఘంతో మాట్లాడుతున్నాడు కదా, నీకో సావాసం ఉంది కదా సంఘమా, ఓ కొరింథీలో ఉన్న సంఘమా, కొరింథీలో ఉన్న సంఘస్థులారా, దయచేసి నీకు సావాసం ఉంది కదా, ఆ సావాసాన్ని మానేసి, ఆ యొక్క విశ్వాసుల యొక్క దగ్గరికి వెళ్తాం మానేసి, ఆ ప్రార్థన గుంపులో ఉండడం మానేసి, ఆ పరిశుద్ధుల గుంపులో ప్రార్థన చేయడం మానేసి, అక్కడికి వెళ్ళడం మానేసి, అక్కడ కూర్చోవడం మానేసి మీరు ఏం చేస్తున్నారో తెలుసా? మోసపోతున్నారు. ఏం పోతున్నారో? మోసపోతున్నారు సంఘస్థులారా అంటున్నాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును.
ఒకసారి చెప్పగలరా? దయచేసి వినండి, దేవుని వాక్యం మాట్లాడదు. ఏమైనా ఒక మాట చెప్తున్నాను మీకు, మంచి దారిలో తీసుకొస్తానికి నాకు చాలా టైం పడుతుంది. నాకు మిమ్మల్ని మంచి దారిలో తీసుకొస్తాకి ఒక్క క్షణం ఏమండి చాలా టైం తీసుకుంటుంది. అదే మిమ్మల్ని చెరిపేయడానికి ఒక్క మాట చాలండి, ఒక్క క్షణం చాలు. ఊరికి అంటున్నాడు, సంఘానికి చెప్తున్నాడు, సంగమా కొరింథీలో ఉన్నాడు, సంఘస్థులారా మీరు ఏం చూసి ఇలాగైపోతున్నారు? మీరు ఏం చూసి నాశనం అయిపోతున్నారు? మీకు ఒక సావాసం ఉంది కదా, ఆ సావాసంలోకి వెళ్ళడం మీరు బాగుపడతారు. ఆ సావాసంలోకి వెళ్ళడం మీ పరిస్థితులు మారతాయి. ఆ సావాసంలో ఉండి మీ జీవితానికి ఒక మార్గం ఉంది. అదే క్రైస్తవ సావాసం. అదే మనం అందరూ కూడా ఈరోజు కూడుకుని ఆరాధన చేస్తున్న సావాసం. ఈ సావాసంలోకి వచ్చి ప్రార్థన చేస్తే మనం చెడిపో పడైపో. సరే, అందరూ ప్రభు స్తోత్రం చెప్పండి. దావీదు చెప్తున్నాడు, నాకు ఒక సావాసం ఉంది అంటున్నాడు. ఆ సావాసంలో నేను పెరిగాను కనుక, ఆ సావాసంలో నేను ఉన్నాను కనుక, దేవుని గురించి బాగా తెలుసుకున్నాను కనుక, గొలియాత లాంటి సాతాను యొక్క చంపడానికి, దాన్ని అనగా పతనం చేయడానికి నాకు ఆ సావాసంలో నేను నేర్చుకున్నాను. ఏ సావాసంలో నేర్చుకున్నాడు అండి? ఆ సావాసంలో, దేవుని సావాసంలో నేర్చుకున్నాను అంటారు. సామెతల గ్రంథం మరొక మాట చదువుదాం. రండి రండి చూద్దాం, రండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం, జాగ్రత్తగా బైబిల్ 28వ అధ్యాయం చేసి 28వ అధ్యాయం చూస్తున్నాం. చూడండి, 17 వచ్చిన అనుకుంటా, 17 వచ్చిన అమ్మా, 7 వచ్చిన చదువు, 7 వచ్చిన ఉపదేశమును అంగీకరించిన కుమారుడు బుద్ధి గలవాడు. తర్వాత తుంటరులో సావాసము చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. మీరు విన్నారు ఇక్కడ? బాగా వింటున్నారా? ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. ఉపదేశమును అంగీకరించాలి, వినడం కాదండి. వినడం అంటే అందరూ వింటారండి. అంగీకరించడం అంటే, వినడానికి అంగీకరించడానికి ఎంత తేడా ఉందో మీకు తెలుసా అండి? ఎంత తేడా ఉందో తెలుసా అమ్మా? తెలుసా? వినడానికి అంగీకరించడానికి. ఏమనుకోక నువ్వేమనుకోక, నీ గురించి మాట్లాడతానే. వినడానికి వాళ్ళ అమ్మ నాన్న అన్నారు, వద్దమ్మా ఎందుకమ్మా, వద్దమ్మా ఎందుకమ్మా అని అన్నారనుకోండి, ఉపదేశం ఉంది అంతే, అర్థం అనుకోండి. వినటం అయితే ఇంత, కానీ వినటం వరకు మాత్రం ఇంత, కానీ అంగీకరించడం లేదు. అంగీకరించిన వాళ్ళు ఏం చేస్తారో తెలిసేటండి, దాన్ని కట్టుబడి ఉంటారు. వినేవాళ్ళు ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటారు తెలుసా మీకు? వినేవాళ్ళు ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటారు తెలుసండి. మీరు ఎంతేనండి, అంగీకరించిన వాళ్ళు మాత్రమే కట్టుబడి ఉంటారు. అది భర్తకైనా, భర్త అయినా భార్యకి, భార్య భర్తకైనా. వినడం వేరు, అంగీకరించడం వేరు. అంగీకరించినప్పుడే కట్టుబడి ఉంటారనమాట. ఆ మాటకి కట్టుబడి ఉంటారు. అప్పుడు ఆ మాటకి విలువిస్తారనమాట. ఇక్కడ ఎవరైనా సరే, నేనైనా సరే, మా పాస్టర్ గారైనా సరే, ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి.
వినటం వేరు, అంగీకరించడం వేరు. విన్న వాళ్ళందరూ కూడా అంగీకరిస్తారు అనుకోకండి. ఎవరైతే అంగీకరిస్తారో ఆ మాటను ఏం చేస్తారో సరే స్తోత్రం చెప్పండి. అంగీకరించే వాళ్ళు ఎప్పుడు కూడా అంగీకరించే వాళ్ళు ఉపదేశాన్ని పక్కన పెట్టరు. అంగీకరించే వాళ్ళు ఉపదేశాన్ని పక్కన పెట్టరు. ఆ ఉపదేశాన్ని ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు అంగీకరించడమే కాకుండా పక్కోళ్ళకి చెప్పి అంగీకరింపు చేస్తారు. దేవుని స్తోత్రం కలిగి. మీకు అదే అంగీకరించిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అంగీకరించబట్టే కదా నేను తన్నే చేసుకుంటాను కదా. పెళ్లి సూట్లు అంతే కదా, అంగీకరిస్తేనే తప్ప చెప్తే చెప్పినంత మాత్రాన్నే చేసేటువంటి వారు కాదు. వాళ్ళు అంగీకరిస్తేనే, అక్కడ చూడండి, అక్కడ ఏమంటారు? నీకు అంగీకారం అయితేనమ్మా, నీకు అంగీకారం అయితేనే నాకు అంగీకారం. మరి అంగీకారమైన వాళ్ళు ఏం చేస్తారు? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, పరిస్థితులు బాగోపోయినా, అసలు లేకపోయినా, లేకపోతే ఇంకోటి జరిగినా అంగీకరించిన వారు ఏం చేస్తారంటే చేస్తారు. దేవుని స్తోత్రం కలిగి. అంగీకరించిన వాళ్ళు ఏదైనా చేస్తారు. విన్నవాళ్ళు ఎప్పుడు కూడా చేయరు. విన్నవాళ్ళు 1000 మంది ఉన్నారనుకోండి, అంగీకరించిన 100 మంది ఉంటారు. ఇప్పుడు చెప్పండి, విన్నవాళ్ళు 1000 మంది ఉంటే ఏంటి లాభం? వినేవాళ్ళు 1000 మంది ఉంటే ఏంటి లాభం? అంగీకరించేవాళ్ళు 100 మంది ఉంటే లాభం. ఎందుకు తెలుసా? ఆ 100 మంది ఏం చేస్తారు? 10,000 మందిని మార్చేస్తారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఒక పెళ్లి చూపులైనా, లేకపోతే ఇంకోటైనా, ఒక ఉద్యోగమైనా, అది ఇంకోటైనా అంగీకారమైతేనే అది చేయగలుగుతారు. ఇష్టం లేదనుకోండి, అది అంగీకారం లేదనుకోండి, వాళ్ళు బలవంతంగా చేసినా చేయమన్నా వాళ్ళు చేయరు. ఇక్కడ అంటున్నాడు కదా, ఉపదేశం అంగీకరించు కుమారుడు బుద్ధిమంతుడు. ఎవరు బుద్ధిమంతుడు? విన్నవాడు బుద్ధిమంతుడు కాదు, అంగీకరించేవాడే బుద్ధిమంతుడు. ఈ అమ్మాయి ఇష్టమేనా? అంగీకారం ఏందనుకోండి, బుద్ధిగా చేసుకుంటారు. ఈ అబ్బాయి ఇష్టమేనా? అంగీకారమేనా? బంగారులా చేసుకుంటారు. ఇలాగా ప్రతి దానికి కూడా అనగా అంగీకారం ఉంటే, అంగీకారంగా బ్రతికితే వాళ్ళు దేవుని దృష్టిలో బుద్ధిమంతులని వాక్యం చెప్తున్నాడు. తుంటరుల సావాసము, ఎవరు సావాసం అంటే? తుంటరు సావాసం చేయబడు తన తండ్రికి ఏం చేస్తున్నాడు? ఏ తండ్రి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తునే తండ్రి. దేవునికి స్తోత్రం. ఎవరు సావాసం అంటే? తుంటరుల సావాసం. ఇప్పుడు తుంటరుల సావాసం అన్నానని ఒక మగపిల్ల లేక మీరు చూడక్కర్లే, మీరు ఆడవాళ్ళు కూడా తుంటరులతో సావాసం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆడపిల్లలు ఏం తిన్నారనుకుంటున్నారేంటి? తక్కువ తిన్నారనుకుంటున్నారా? తక్కువ తింటారనుకుంటున్నారా? జాగ్రత్త ఆడపిల్లలారా, మీ సావాసాలు ఉంటాయి, మీ ఏం తక్కువ సావాసాలే లేవు. అసలు చెప్పాలి అని అంటే అలాగే రింగులు తిరిగిపోయే సావాసాలు, మామూలు సావాసాలు కాదు, రింగులు తిరిగిపోతాయి. అనగా కళ్ళు తిరిగి పడిపోవాలన్నమాట. మేమందరం అమ్మలు పడిపోతారు, బావులు పడిపోతారు, ఐలు పడిపోతారు, అందరూ పెద్దలు కూడా రింగులు తిరిగి పడిపోవాలి అందరం. అలాంటి సావాసాలు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. కనుక దయచేసి తుంటరి సావాసం, దావీదు తుంటరి సావాసం చేయలే. దేవుని కార్యాలు చేశాడంటే, దేవుని కార్యాలు చూశాడంటే, ఓ యవనస్తులారా, యవన పిల్లలారా, మగ పిల్లలారా, ఆడపిల్లలారా, అనగా యవన కాలంలో దావీదుని ఒకసారి చూస్తే అతని సావాసం దేవుని సావాసమే తప్ప, అనగా అక్కడ పరిశుద్ధులు సావాసమే తప్ప, సంఘ సావాసమే తప్ప బయట సావాసం లేదు. అందుకని దావీదు దేవుని కార్యాలు చేశాడు, చూశాడు. మీరు చేస్తున్నారా? చూస్తున్నారా? లేదే. ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు చూడలేకపోతున్నారు అని అంటే ఈ సావాసం దేవుడితో లేదు కదా, దేవుడితో లేదు కదా.
దయచేసి ఎవరితో ఉంది? తుంటరులతో ఉంది సహవాసం. తుంటరులు అన్నవాళ్ళు ఏం పని చేస్తారు? తుంటరోళ్ళు ఏమంటారు చెప్పండి? తుంటరోళ్ళు ఏం చేస్తారు? తుంటర పనులు చేస్తారు. అవి ఎలా ఉంటాయి తెలిసేటండి? చాలా వికారంగా ఉంటాయండి తుంటర పనులు. అట్లా చెప్పాలన్నా చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది అనమాట అండి. దయచేసి వద్దు. ఇలాంటి సావాసం కలిగిన వాళ్ళు 3 మంది ఈదులు అమ్మితే వాళ్ళే, సందులు అమ్మితే వాళ్ళే, ఎక్కడ పడితే అక్కడ బ్యాచ్లు అందులో ఆ బ్యాచ్లో కూర్చుంటారు. ఒకసారి ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, టైం చాలా ముందు కలిపి ముందుకు వెళ్ళిపోతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఒకసారి అందరు గట్టిగా చెప్తారా? స్తోత్రం. 2 చేతులు పైకెట్టి స్తోత్రం చెప్తారా? దేవుని స్తుతించగలరు గట్టిగా. ఇక్కడ కొరింథీ పత్రికలకు వచ్చాం మనం. మొదటి కొరింథీలోకి వచ్చాం మనం. అందరూ చూడండి, బైబిల్ జాగ్రత్తగా చూడండి. 1వ కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, జాగ్రత్తగా పరీక్షలు చేయండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను అంటున్నారా మీరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసంటే, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే ఒకసారి ఆలోచించిన నా సోదరులారా, దేవుని దగ్గర ఒకసారి వచ్చిన తర్వాత బయట అనగా లోక సహవాసం అనేది మనము ఎత్తకూడదో ఆలోచించకూడదు. మీకు అర్థమైందా? అసలు అవసరం లేదు, అసలు పెట్టుకోకూడదు. పెట్టుకుంటే పాడైపోతారండి. తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. బాబు అమ్మాయితో తల్లి కానీ తండ్రి కానీ, అబ్బాయితో తల్లి కానీ తండ్రి కానీ అంటాడు, బాబు అమ్మ అదే కదా, బాబు అమ్మ వీళ్ళ సహవాసం మంచిదమ్మా, అమ్మ అక్కడికి ఇంటికి వెళ్తున్నామ్మా, ఆ సహవాసం మంచిది కాదమ్మా. ఈ మాట ఎందుకు చెప్పండి? మీరు ఎవరైనా చెప్పగలరా? ఎందుకు చెప్పారో చెప్పగలరా? చెప్పగలరా? అమ్మా అక్కడికి ఎందుకమ్మా? అరే బాబా అక్కడికి ఎందుకురా, మాటికి అక్కడికి ఎందుకురా? చెప్పగలరా? ఎందుకు చెప్పాడు ఆ మాట? ఎందుకన్నాడో తెలుసా? అన్నాడు కదండి. అసలు అనడానికి ఎలాగల ఏం తెలుసండి? తండ్రి నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. తల్లి నమ్మదగినదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. తండ్రి నమ్మదగిన వాడు, తల్లి నమ్మదగినది. కానీ ఏమన్నాడు తెలుసా? మిమ్మల్ని పలానా సహవాసానికి వెళ్ళు, పలానా సహవాసం దగ్గర ఉండు, పలానా సహవాసంలో కూర్చో, పలానా సహవాసంలో పెరుగు అని ఇక్కడ తండ్రి చెప్తున్నాడు. ఆ సహవాసం ఎవరిదంటే నా కొడుకుది అంటున్నాడు. చెప్పిన వాడేమో తండ్రి అయితే, ఆ తండ్రి చాలా నమ్మకమైన వాడు అటండి. ఇందుకు నమ్మకమైన వాడు తెలుసండి, నా కొడుకు, నా కూతురు, నా కొడుకు, నా కూతురు అనేటువంటి వాడు ఎవరి సహవాసంలో ఉన్నారు, ఎవరి సహవాసంలోకి వెళ్ళాలి, ఎవరి సహవాసంలో ఉంటే వాళ్ళు మంచిగా జీవిస్తారు అని దాన్ని చూస్తే, దేవుడు కిందకు చూస్తే తన సంఘం కనపడిందంట. దేవుడు స్తోత్రం చెప్పండి. ఎవరు కనపడ్డారంట? తన సంఘం కనపడిందంట. తన సంఘం కనపడగానే మనందరం కనపడగానే వెంటనే ఆత్మదేవుడు పంపించి పాస్టర్ గారి ద్వారా మాట్లాడుతున్నాడంట. ఓ సంఘస్థులారా, ఇదిగో నా కొడుకు ఒకడు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే యేసు ప్రభు, ఆయన సహవాసంలోకి రండి, బయట అనగా సాతాను సహవాసంలోకి వెళ్ళకండి అని చెప్తున్నాడు అని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ, చెప్పిన వాడు ఎవరో తెలుసండి? నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
నమ్మదగినవాడు. మనం ఎవరి సావాసంలో ఉన్నామండి? నమ్మదగిన వారి సావాసంలో ఉన్నాం. నమ్మదగిన వారి కుడికి సావాసంలో ఉన్నాం. నమ్మదగిన వారి సావాసంలో ఉన్నాం. నమ్మదగిన వారి యొక్క కొడుకు సావాసం ఆయనే ప్రభు అయిన యేసు. నువ్వు ఉంటున్నావా లేకపోతే సైడ్ అయిపోతున్నావా? ఆలోచించి నా సోదరి వస్తావా? ఇంకొక 4 వాక్యాలు చెప్పుకుందామంటారా? ముగించుకుందాం. ఏమైంది? 2 అయిందా? అదేది అది తప్పమ్మా. మీ టైం చూడుకున్నాను అందుకే అందుకని కదా అది ఏది స్తోత్రం 2:28. ఓకే, నాకు 20 నిమిషాలు టైం ఇవ్వండి. 20 నిమిషాల్లో 4 వాక్యాలు చెప్పేస్తాను. దేవుని స్తోత్రం కలుగు. అందులో దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెక్స్ట్గా ఉందా వినడానికి? ఈయన బాగుపడాలి, ఈయన బాగుపడేవాడికి ఇంట్రెస్ట్గానే ఉంటుందండి. విన్నారా? ఇది బాగుపడేవాడికి నేను అందరూ చూస్తున్నాను. నేను వాక్యం చెప్తాను, అందరిని చూస్తాను, అందరి మొక్కలు చూస్తాను, అందరి నోళ్ళు చూస్తాను, అందరి కళ్ళు చూస్తాను, అందరి వైఖరి చూస్తాను. నేను అనగా చూస్తూనే ప్రసంగం చేస్తాను. దేవుని స్తోత్రం కలుగుతాను. హల్లెలూయా హల్లెలూయా. కళ్ళు మూసుకుని చేసాను అనుకోండి, గొర్రెలు ఏం చేస్తాయి? ఆ కంచులోకి ఈ కంచులోకి కాపరి ఏం చేస్తారు? ఎప్పుడు కూడా కళ్ళు మూసుకుంటూ తోలాడు అనుకోండి, ఏమవుతాయి? ఆ లారీ కిందనో, ఆ మోటార్ సైకిల్ కిందనో, ఆటల కిందనో, ఇళ్ళ కిందనో ఏం పడతాయి? గొర్రెలు పడతాయి. అప్పుడు ఎవరికి నష్టం? కాపరికి నష్టం. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. కనుక నేను చాలా జాగ్రత్తగా ఎవరెలా కూర్చున్నారో, ఎలా వింటున్నారో, ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు ఆలోచన మైండ్లో ఉన్నారో, ఎవరు నిద్రపోతున్నారో, దేవుని స్తోత్రం హల్లెలూయా. అని ఎవరు నిద్రపోవట్లేదో, ఎవరు ఏ విధంగా కూర్చున్నారో ఈ విధంగా చూసుకుంటూ బోధించడమే అనగా కాపరి లక్షణం. దేవుని స్తోత్రం. కాపరి లక్షణం. కాపరి మరొక కాపరి ఇంటిలో కూడా అంతే. అనగా పిల్లల విషయంలో కాపరి అని తల్లి కానీ తండ్రి కానీ అనగా నేను ఎలా గమనించుకుంటున్నానో, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో, ఎక్కడ కూర్చుంటున్నారో, ఎక్కడ మాట్లాడుతున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో, అలా చచ్చికడికని వచ్చి చచ్చికడికి అని చెప్పేసి ఎక్కడెక్కడ డిస్కో డ్యాన్స్ చేస్తున్నారో ఇవన్నీ ఎవరు చేయాలి? ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా సరే, ఓన్లీ మగపిల్లలనే కాదు, ప్రతి ఒక్కరిని కూడా కాపరిగా ఉన్న తండ్రి దయచేసి ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు చూడమంటానంటే వాళ్ళు తప్పులు చేస్తున్నారని కాదు. నేను స్తోత్రం చెప్పండి. వాళ్ళు అనగా వాళ్ళు ఏదో రకరకాలమైన జీవితాలు ఉన్నారని కాదు. ఏమో ఏంటండి, ఏమో ముందు జాగ్రత్త మనకు వద్దా? మన పిల్లల విషయంలో జబ్బు అనగా తింటే జబ్బు చేస్తాదరా అని చెప్పడం మంచిదా? పెట్టేసిన తర్వాత జబ్బు వచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తాం మంచిదా? అది జబ్బు చేస్తుందని తెలుసుండి తినకోకుండా ఉండటం మంచిదంటారా? లేకపోతే అది పెట్టేసిన తర్వాత హాస్పిటల్ అనగా అది తినేసిన తర్వాత హాస్పిటల్ తిరగటం మంచిదంటారా? మీకు అప్పగించారు. దేవుని స్తోత్రం. పిల్లల విషయంలో కూడా అంతే. దేవుని స్తోత్రం. అంటే వాళ్ళు ఎలాగో ఉన్నారని నేను అనగా మీకు చెప్పడం లేదు, కానీ ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఉంటారు. ఎందుకు తెలుసు? సాతాను మంచుడు కాదు కదా, సాతాను తినమైనడు కాదు కదా. గుడికి వెళ్తున్నావు కనుక పాడు చేయాలని చూస్తాను నీ బిడ్డని. అనగా ప్రార్థన చేస్తుంది కదా నీ కూతురు, కనుక పాడు చేయాలని చూస్తుంది. కనుక అందుకే జాగ్రత్తగా ఉండడం మంచిది. దేవుని స్తోత్రం కలుగును కాక. కనుక కాపర్లు గాను, తల్లిదండ్రులు సంఘంలో కాపర్లు గాను, అనగా తన సేవకు తన పిల్లలైన వారి గురించి దేవుని స్తోత్రం చెప్పండి. ఒక విషయం చెప్పమంటారా? మీ పిల్లల గురించి మీరు గర్తిస్తారో, తిడతారో, పడతారో నాకు తెలియదు, కానీ నేనైతే సంఘంలో మిమ్మల్ని తోలు తీసి అధికారం నాకు ఇచ్చాను. మీరు నన్ను అనడానికి హక్కు లేదన్నమాట. అంత అధికారం నాకు ఉంది. అంత అది తెలుసా? ఎందుకో తెలుసా? మీ పిల్లలు అనగా శారీరకంగా ఎలాగో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆత్మీయంగా నా పిల్లలు బాగోవాలని దేవుడు నాకు అప్పగించిన పని. కనుక నేను తండ్రిగా ఉంటే ఖచ్చితంగా మాట్లాడతాను. నువ్వు తప్పు చేస్తాను, ఎవయా మాట్లాడి నేను ఎలా పోతే నీకెందుకు, నేను ఎలా ఉంటే నీకెందుకు అని అనుకున్నా, కానీ నేను నా తండ్రి నాకు అప్పగించిన పని అనగా మీ మీద కాపరిగా, మీ మీద తండ్రి గారు, మీ మీద దైవజనుడిగా ప్రభువు పెట్టినట్టు ప్రతి భారాన్ని ఏం తెలుసండి? ప్రతి భారాన్ని భారమైనప్పటికీ కూడా మీరు నన్ను అనగా రకరకాలుగా
ఆలోచన చేత మీరు నా యొక్క మనసును హింస కలిగి హింస లేకపోతే ఇబ్బంది కలిగినట్లుగా నా మనసు మీరు చేసిన నేను మాత్రం ఎలా ఉంటానో తెలుసు అంటే నిబ్రమైన బుద్ధి గలవానిగా ఉంటాను. దేవుని స్తోత్రం ముందుకు వెళదాం. దేవుని స్తోత్రం కలుగుని యోహాను సువార్త కాదు పత్రిక మొదటి పత్రిక ఎక్కడ ఉంటుంది? ప్రకటన గ్రంథం దగ్గర ఉంటుంది అట్లేనా? యోహాను పత్రిక ప్రకటన గ్రంథం దగ్గర ఉంటుంది. సిల్వర్ వచ్చేయండి, మొదటి పత్రిక వచ్చేయండి. అక్కడ ఒక మాట చదువుకుందాం. ఒక్క మాట చదువుకుందాం. 1 కానీ 2 కానీ 3 కానీ ఎన్నో కానీ చదువుకుందాం. ఎన్ని అని చదువుకుందాం. ఏమంటారు మా మేము అన్నా పేరు వదిలిపెట్టు కదా బాబా అని అనుకుంటున్నారా? సరే, 1వ అధ్యాయం మొదలు 1వ అధ్యాయం 3వ వచనం. యోహాను పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లుగా మేము చూచిన దానిని విని దానిని మీకు తెలియచేస్తున్నాము. చాలండి. దేవుని స్తోత్రం గట్టిగా చెప్పండి. తర్వాత చదువుకున్నాం. మీరు విన్నారా? ఇక్కడ దైవజనుడు అంటాడు కదా, దైవ సేవకుడు అంటాడు కదా, తన సంఘానికి చెప్తాడు కదా, ప్రభు దగ్గరికి వచ్చిన ప్రభు పిల్లలకి చెప్తాడు కదా, మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లుగా. మా సహవాసం ఎవరితోటండి? అమ్మ ఒకసారి మిమ్మల్ని అడగాలి, నేను మిమ్మల్ని ఒక మాట అడగాలి, మిమ్మల్ని ఒక మాట అడగాలి. మరి అడుగుతాను, మీరు అందరు చెప్పాలి కదా. మా సహవాసం ఎవరితోటి? మా సహవాసం ఎవరితోటి? దేవుడితో అని అనండ్రే మీరు అనండి. నా సహవాసం ఎవరితో? దేవుడితో. దేవుడితోనేనా? మీరు ఇప్పుడు అనాలి కనుక నేను అందుకే మాటను, నా సహవాసం ఎవరితో? గట్టి చెప్పండి, నా సహవాసం ఎవరితో? అయితే నేనంటాను కదా ఇక్కడ దైవజనుడు అన్నట్లుగా నేనంటాను కదా, మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లుగా. అంటే నేను దేవుడితో సహవాసం అయితే మీరు ఎవరితో సహవాసం చేయాలని దైవ సేవకుడు చెప్తున్నాడు. చెప్పండి, మీరు కూడా చెప్పాలి. దేవుడితోనే కదా. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే నేను దేవుడితో సహవాసం చేసినప్పుడు దైవజనులతో సహవాసం చేస్తున్న మీరు ఎవరో తెలుసా అంటే దైవ సహవాసకులై ఉన్నారు. ఎవరు సహవాసకులై ఉన్నారు? అలా చెప్పండి. మీతో కూడా మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని విని దానిని మీకు తెలియజేస్తున్నాం. మేము ఏవైతే బైబిల్లో చూసామో, ఏదైతే వాక్యాన్ని విన్నామో, ఏది నేర్చుకున్నామో అది మీకు ఏం చేస్తున్నామో మేము చెప్తున్నాం. ఆ విషయాన్ని చెప్తున్నాం. తండ్రి ఇలాగా, కుమారుడు ఇలాగా, పరిశుద్ధాత్ముడు ఇలాగా అని బైబిల్లో విషయాలన్నీ కూడా మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తున్నాం? దేవుని సహవాసానికి, పరిశుద్ధాత్మ సహవాసాన్ని దగ్గరికి మిమ్మల్ని నడిపించడానికి మేము సిద్ధం చేస్తున్నాం. ఓకేనా? ఎక్కడ అంటాడే ఉంటాడండి, మన సహవాసం అయితే తర్వాత అంటున్నాడు ఏమంటాడు? అప్పుడు మీరు మేము అనగా నేను మీరు కలిపి ఏమైపోయావు? సహవాసం అయిపోయావా లేవా? సరే గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమంటే నేను దేవుని సహవాసం అనుకోండి, నేను దేవుని సహవాసం అనుకోండి, మీరు నా సహవాసం చేశారనుకోండి, ఎవరు సహవాసం అయ్యారు అప్పుడు? గట్టిగా చెప్పండి. అదే అంటున్నాడు. ఏమన్నాడంటే ఇక్కడ ఏమంటే మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉందే. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. దావీదు ఏ సహవాసంలో ఉన్నాడో తెలుసంటే దేవుని సహవాసంలో, యేసుక్రీస్తు సహవాసంలో ఉన్నాడు కనుకే దేవుని కార్యాలు చేయగలిగాడు. ఇప్పుడు దయచేసి నేను ఎవరి సహవాసంలో ఉన్నాను? మీరు ఏమనుకుంటారో ఒక మాట చెప్పండి. మీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటారా? అరే మాకు వెళ్ళే ఉంటారనుకుంటే మీరు ఇలా అయిపోయారు ఏంట్రా బాబా అంటారా లేదా ఎప్పుడన్నా? కదా. అలాగే నేను ప్రార్థన కలిగి ఉన్నాను, నేను విశ్వాసం కలిగి ఉన్నాను, నేను ఒంట్లో బాగోపోయినా ప్రార్థన చేస్తాను, నేను ఒంట్లో బాగోపోయినా వాక్యం చెప్తాను, ఒంట్లో బాగోపోయినా మందిరానికి మాను. మరి నా పిల్లలు ఎలా ఉండాలి? జ్వరం వస్తే ఇంట్లో పడుకోవాలి, కాళ్ళు నొప్పులు వస్తే ఇంట్లో పడుకోవాలి, అనగా కోతంత ఆల్సొస్తే పడుకోవాలి. ఇదా తండ్రి పిల్లలకి ఇదేనా? అలా ఉండొచ్చా? దేవుని స్తోత్రం కలుగుతుంది. అలాగే చెప్పండి. చిన్న ఆటంకం వస్తే ఆగిపోవడం, చిన్న ఆటంకం వస్తే వెళ్తాం. తండ్రి అలా లేడే,
చిన్న ఆటంకం వచ్చిన ఆటంకాన్ని పక్కన పెట్టి చర్చిలోకి వచ్చాడు. చిన్న పరిస్థితి బాగోపోయినా అది పక్కన పెట్టి వచ్చాడు. చుట్టాలు వచ్చినా ఆ చుట్టాలు చూసుకుంటారని చెప్పేసి వాళ్ళకి అప్పగించేసి అనగా ఇక్కడికి వచ్చేసాడు తండ్రి. మరి నీళ్ళేదే అంటే తండ్రి సావాసం వేరు, నీ సావాసం వేరా అనగా తండ్రి సావాసం అని చెప్పుకుంటూ అనగా దేవుణ్ణి మోసపరుస్తున్నావా? అలా మంచిగా సార్ అందరూ ప్రభు స్తోత్రం చెప్పగలరా? చెప్పగలుగుతారు ఒకసారి? నిద్ర వచ్చిన వాళ్ళు అందరూ చెప్పండి. నిద్ర వచ్చిన చెప్తారు మంచిగా సరిగా ఒక మాట అడిగేస్తాను, తొందరగా వెళ్ళిపోదు. కానీ నేను వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. చెప్పరా? నేను అనుకున్నాను శాంతం మళ్ళీ చెప్తుంది అనుకున్నాను. ఎందుకంటే తొందరగా ముగించేస్తే వెళ్ళిపోతే నిద్ర వస్తున్నాను. సరే నేను ఒక మాట అడిగి నేను వాక్యంలోకి వెళ్తాను కానండి ఒక విషయం గమనిస్తారా? అడగమంటారా? మాట్లాడేంటండి? మాట్లాడిన తంటాయి, మాట్లాడకపోయినా తంటాయి బాబు హిందుడు అనుకుంటున్నారా? మాట్లాడండి. మిమ్మల్ని పలకరిస్తూ నేను మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. నేను అనగా వాక్యం పాస్టర్ గారు వాక్యం ముగించేదాకా ఎక్కడే ఉంటానన్నప్పుడు స్తోత్రం చెప్పండి. కొంతమంది చెప్పారు కదా, కొంతమంది వెళ్ళిపోతారు ఏంటంటే వాళ్ళ గురించి అయినా ఇంకొక అరగంట చెప్తాను. దేవుని స్తోత్రం కలిగి ఎవరి గురించి అల్లెలు చెప్పలేదు చెప్పండి. చూసారా? అల్లెలు ఎవరైతే చెప్పలేదో వాళ్ళ గురించి అయినా ఒక అరగంట చెప్తా. ఇక అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి ఇప్పుడైనా చెప్పండి యథార్థంగా ఇప్పుడైనా చెప్పండి. ఇంకా కాసేపు చెప్పండి అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. నేనే డిసైడ్ అయిపోతాను, మీరు మిమ్మల్ని పెట్టడం దేని స్తోత్రం కలిగి మంచిది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఈ వాక్యంలో మనం చూసిన భాగాన్ని చూస్తే మనము సహవాసం అయితే తండ్రితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉంది. ఇది విన్నారు కదా? ఎవరు సహవాసం ఉండాలి? దైవజనుడు ఏ సహవాసంలో ఉన్నాడో ఆ సహవాసంలో ఉన్నాడు. ఇంకా సహవాసాలు మారకూడదండి. ఏదో పాస్టర్ గారు సహవాసాలు ఉండకూడదు. మీకు అర్థమైందా? మీకు ఇంకా చక్కటి మాట చెప్పమంటారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి. అమ్మ అందరూ తీసుకున్నారు కదా, ఒకసారి అండర్లైన్ చేసుకుంటారు. మీరు అందరూ అండర్లైన్ చేసుకోండి. ఈ మాట చాలా మంచిది. మీ జీవితంలో అది అలా ఉండిపోవాలన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ వచనం చదువు. ఇప్పుడు చదవండి. ఏనండి పౌలు గారు ఏమన్నాడు? ఎవరు పోలు నడుచుకుంటున్నాడు అంటే మీరంటే ఎవరో అక్కడ పౌలు గారు ఏమన్నాడంటే నేనేమో ఎవరు పోలు నడుచుకుంటున్నాను, దేవుడు పోలు నడుచుకుంటున్నాను అంటే మీరు అంటే ఆ పౌలు గారి యొక్క సంఘస్థులు ఎవరు పోలు నడుచుకోవాలట? పౌలు గారి పోలు నడుచుకోవాలట. చూడండి దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమన్నారండి? నిజంగా పాలుగారి సంఘం అండి పాలుగారి లాగానే మాట్లాడతారండి, పాలుగారి లాగానే ఆలోచిస్తారండి, పాలుగారి లాగానే ప్రార్థిస్తారండి, పాలుగారి లాగానే ధైర్యంగా ఉంటారండి, పాలుగారి లాగానండి అంతా చూస్తే పాలుగారే కనపడతారండి. అలా ఉండాలి తప్ప తోమాగారు కనపడకూడదు. ఏం కనపడకూడదు చెప్పలే? తోమాగారు కనపడకూడదు. అటు వెళ్తే పెరుగుతాను, ఇటు వెళ్తే పెరుగుతాను, అటు వెళ్తున్నాను. పేతురు గారిలా కనపడదు. అలాగే దుడుకు అప్పుడే అబ్బో అని ప్రార్థన చేస్తాడు. ఒకసారిగానే అనగా కరెచ్చిపోతున్నా మాట్లాడతాడు అన్నమాట. ఒకసారి రెచ్చిపోతాడు, ఒకసారి దిగిపోతాడు అన్నమాట. రెచ్చుతా దూరుకుంటాడు. ఏదో పేతురు గారు సహవాసమా? అమ్మగారి సహవాసమా? కాదు. ఎవరి సహవాసం? పాలుగారి సహవాసం. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నేను క్రీస్తు పోలి నడుచుకుంటున్నాను. నా సంగమా ఎవరు పోలి నడుచుకోవాలి తెలుసు? మీరు ఎవరు పోలి? నన్ను అంటాడు. యేసుని అంటున్నాడా? నన్ను అంటాడా? ఎవరంటాడా? పౌలు గారు ఏమనాలి? నేను క్రీస్తు పోలి నడుచుకుంటున్నాను కనుక మీరు ఎవరు పోలి నడుచుకోవాలని అంటున్నాడు?
దేవుడు పూలు నడుచుకోవాలంటే నన్ను పూలు నడుచుకోవాలంటాడు. అంటే పౌలు గారు ఎంతగా అంటే ఎలా కనపడుతున్నాడంటే యేసు ప్రభులా గారే కనపడుతున్నాడు. అంతే. దేవుడు స్తోత్రం చెప్పండి. దైవజనుడు పోలు అనగా దైవజనుడుతో కలిసి దేవుడి స్తోత్రం కలిగి అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం ఏంటి? ఎందుకంటే ఇది పూర్తి చేస్తేనే కానీ మన దావీదు గారు గురించి మనకి అర్థం కాదు. 2వ అధ్యాయము 24 వచ్చిన తొందరగా చదవండి. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 42 వచ్చిన 42 ఏనాలు బాగా ఉంది. అంటే మీరు అంటే సంఘం, మీరు అపొస్తలుల బోధ యందును అంటే సహవాసమందును రొట్టె విరుచుట యందును దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైందా? సహవాసంలో ఏముందో తెలుసా? ఇలా వినాలేదు. సహవాసంలో ఏముందో తెలుసా? వాక్యం ఉంది. సహవాసంలో ఏముందో తెలుసా? రొట్టె ఉంది. సహవాసంలో ఏముందో తెలుసా? ప్రార్థన ఉంది. సార్ అందరూ తప్పల పట్టుని గట్టిగాని. సహవాసంలో ఏముంటుందో తెలుసా? అది క్రీస్తు సహవాసంలో ఏముంటుందో తెలుసా? క్రైస్తవ సహవాసంలో ఏముంటుందో తెలుసా? అంటే బోధ ఉంటుంది. ఆ బోధ ఏంటో తెలుసా? మనుషుల బోధ కాదు. మీకు అర్థమైందా? మనుషుల బోధ కాదు, అది స్వయంగా యేసుక్రీస్తు బోధ. యేసు బోధ నిన్ను మార్చే బోధ, నిన్ను స్వస్థపరిచే బోధ, నిన్ను ఆశీర్వదించే బోధ, నిన్ను పరలోకానికి తీసుకెళ్లే బోధ. అంతేకాకుండా ఇంకా సహవాసంలో ఏముందో తెలుసా? సహవాసంలో ఏముందో తెలుసా? అది రొట్టె ఉంది. అంటే రొట్టె ఉంది. రొట్టె అంటే తెలుసా? ప్రభు శరీరం. అదే ఈ సహవాసంలో ఏముంది నీకు? బాప్టిజం తీసుకోలేని వాళ్ళకి చెప్తున్నా నేను. సహవాసంలో ఏముందో తెలుసా? రొట్టె ఉంది, ప్రభు శరీరం ఉంది. ఎంత ధన్యత! సహవాసంలో రొట్టె ఉంది, ప్రభు బల్ల ఉంది. మర్చిపోకండి. సహవాసము కలిగిన వారికి అలాగే రొట్టె ఉంది, ప్రార్థన ఉంది, బోధ ఉంది, వాక్యం ఉంది. ఈ విషయం మర్చిపోకు. ఇవన్నీ ఎవరికి ఉన్నాయి? దావీదుకు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు ఇలాంటి సహవాసములు, ప్రార్థన అనే సహవాసములో ఉన్నాడు. రొట్టె అనే సముఖపు రొట్టె అనే ఆ బల్లలో అతను ఉన్నాడు. ఇంకా చూస్తే అనగా ఉపదేశకుల యొక్క ప్రవక్తల యొక్క ఉపదేశమైంది అనగా దావీదు ఉన్నాడు. అందుకే ఈ సహవాసంలో ఉన్నాడు కనుక గొలియాతుని సునాయాసంగా చంపేశాడు. రైతులు ఒకసారి చెప్పండి. హల్లెలూయా. అపొస్తలుల కార్యం రాసుకునే వాళ్ళు అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం 5 నుంచి 19 వరకు రాసుకోండి. అక్కడ ఒక వచనాన్ని మాత్రమే చదువుకుంటాం, ఎందుకంటే టైం లేదు మనకి. అపొస్తలుల కార్యము 12వ అధ్యాయము 5 నుంచి 19 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. 5వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవరా? చూడండి, పేతురైతే చెరసాలలో ఉంచబడ్డాడు. సంఘమైతే ఆగండి. ఇక్కడే మనం ఒక మాట అన్నాం ఇక్కడ. సార్ నేను అందరూ చూడండి సార్, చూడాలి. సంఘమైతే అన్నాడు కదా, మీరు ఇలా అంటారు సవాసమైతే. ఇప్పుడు చదువు. సవాసమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సవాసమైతే అదే సంఘమైతే ఆ వ్యక్తి కొరకు. ఏ వ్యక్తి కొరకు? పేతురు కొరకు. సవాసమైతే ఆ వ్యక్తి కొరకు, ఆ సిస్టర్ గారి కొరకు, ఆ బిడ్డల కొరకు, ఆ యొక్క బిడ్డల కొరకు, అలాగే నశించిపోతున్న వారి కొరకు ఏం చేస్తారంట? సవాసములో ఏముందో? ప్రార్థన ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ అపొస్తలుల కార్యము అందుకేనండి శనివారం సహవాసం ఎందుకు? ప్రార్థన చేయాలి. అదేంటండి మంగళవారం అనగా ప్రార్థన ఎందుకు? సహవాసంలో ప్రార్థన చేయాలి. ఏది ఏం చేసేస్తాను? ఇంటికాడ ఏం తోలేస్తున్నా? ఏమీ లేదు. ప్రార్థనకు మానేసి అనగా నువ్వు అనగా ఎలాంటి కోల్పోతున్నావు ఒకసారి నీకు తెలియకుండా బ్రతుకుతున్నావు. అనగా నువ్వు ఏదో అనుకుంటున్నావు అంతే. నువ్వు చాలా ఇంట్లో అనగా కోల్పోతున్నావు. ఆ విషయాన్ని తెలుసుకుంటలేకపోతున్నావు. నువ్వు అనగా ఆలోచించలేకపోతున్నావు.
చూడండి, సావాసం అయితే సంఘం అయితే ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఈ 12వ అధ్యాయంలో చెప్తున్నా ఏమంటాడు? పేతురు సరస్వలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు. నువ్వు కష్టంలో ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నావు. ఏమండి? మరి అనగా నీ కొరకు దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, కొంతమంది ప్రార్థన చేస్తున్నాడు. మరి కొంతమంది కష్టాల్లో ఉన్న వాళ్ళ కొరకు నువ్వు వచ్చి ప్రార్థన చేయాలి కదా. ఇది సావాసం ఏది? నాకు జరగట్లేదు, అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు, అది గుడ్డుగా రాది ఇది మొదటిగా నీకున్న లోటు ఏంటో తెలుసు అంటే నువ్వు సావాసంలోకి నడవట్లేదు అంతే. ఒక ఆదివారం వస్తే సరిపోతుంది అనుకో. ఆదివారం ఆశీర్వాదం ఆదివారమే, మంగళవారం ఆశీర్వాదం మంగళవారమే, శనివారం ఆశీర్వాదం శనివారమే. ఎప్పుడు తప్పుడే. నాకు ఆదివారం సరిపోద్ది అనుకుంటే ఎలా కుదురుతుంది? ఆదివారం ఒకరోజు తినేసేసి అలా ఉన్న రోజు అన్ని మానేం కదా. బలహీనపడతాం. ఆలోచించండి. దేవుడు ఇక్కడ ఏమంటాడో తెలుసు అంటే సావాసం గురించి మాట్లాడతాడు. అందుకని దావీదు అన్నాడు, వాళ్ళు దేవుని మందిరానికి వెళ్తుంటే నాకేం కలుగుతున్నాడు? ఉత్సాహం వచ్చేస్తుంది. నేను వెళ్ళాలనుకుంటున్నాను, నేను తొందరగా పని చేసుకోవాలనుకుంటున్నాను, తొందరగా నా పనులన్నీ కూడా ఎవరైనా మందిరానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇదండి సావాసాన్ని కోరుకునేవారు. సావాసంలో ఉంటే అనగా గొప్ప కార్యాలు చేయగలమా అనేటువంటి విశ్వాసం కలిగిన వారు ఇంకా మాట్లాడేంటి విషయాలు, ఆలోచించే విషయాలు. అట్లేదు మీకు ఇక్కడ చెప్తాడు. ఏమంటాడు? పేతురు సరసాలలో ఉంచబడిన సంఘం అయితే సవాసం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ఏం చేస్తున్నారో ప్రార్థన చేస్తున్నారు. తర్వాత ఏం జరిగింది? ఆ ప్రార్థనకి ఆ సంఘం ప్రార్థన చేసింది, సవాసం ప్రార్థన చేస్తే పేతురు ఏ విధంగా విడిపించబడ్డాడో, ఏ విధంగా అనగా తప్పించబడ్డాడో, ఆ దేవదూతలు ఎలా వచ్చాయో విడిపించారో, ఈ విషయాలన్నీ కూడా 19వ వచనం వరకు కూడా మీరు చదువుకుంటే అక్కడ అర్థం. సావాసం అంటే సావాసంలో ఉంటేనే చాలా బలంగా ఉంటామండి. సావాసంలో ఉంటేనే మనం మంటెక్కి వస్తుంది. అదే బలహీన పడిపోయావు, ప్రార్థన లేదు, నీకు విశ్వాసం లేదు, పచ్చి పుల్ల అయిపోయావు. ఏ పుల్ల అయిపోయావు? ఏ పుల్ల అయ్యావు? పచ్చి పుల్ల అయిపోయావు. ఈ పచ్చి పుల్ల ఉన్నా ఇక 4 ఎండు పుల్లలు ప్రార్థన చేస్తున్నాయి. ఈ పచ్చి పుల్ల అందులోకి వెళ్ళు. ఈ పచ్చి పుల్లతో ఎండు పుల్లతో పచ్చి పుల్ల ఏమవుతుంది? బాగా 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 ఏమవుతుంది? మండుతుందా లేదా అంటారు కదా మన చేసే అమలో. ఆ పచ్చి పుల్ల లేకుండా దీని చెంతకే నా రెండు ఏం పెట్టండి? ఎండు పుల్లలు పెట్టండి. బాగా మండుద్ది. ఏంటి? ఏది బాగా మండుద్దండి? ఏంటిది? ఏది మండుద్దంట? ఎండు పుల్ల పచ్చి పుల్ల? ఎండు పుల్ల పచ్చి పుల్ల? అది విశ్వాసం జారుకుని, ప్రార్థనలు జారుకుని. జాగ్రత్త, పచ్చి పొలాలు అయిపోయారు మీరు అందరూ. జాగ్రత్త, మీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మరొకసారి జాగ్రత్త. ఇన్నిసార్లు చెప్పాను అంటే తిరిగి అనగా సవాసంలో పాల్గొనమని అర్థం అన్నమాట. ఇన్నిసార్లు ఎందుకు చెప్తాడు పరిశుద్ధాత్మ అంటే? ఇన్నిసార్లు మాట్లాడుతాడు. సంఘంలో చాలాసార్లు అని ఎవరితో మాట్లాడతాడు, పెద్దవాళ్ళతో ప్రాంతంలో మాట్లాడతాడు, ఇది పక్కకి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు నాశనం తర్వాత తెచ్చుకుంటారు. అది ఎక్కడైనా కానీ, ఓన్లీ మన దగ్గరనే కాదు, ఎక్కడైనా కానీ నా మట్టుకు నేనే మాట్లాడుతున్నప్పుడు దాన్ని నేను ఒకవేళ పక్కన పెట్టి నా ఇష్టసరిగా ఉంటే నేను ఆ మాటకి, ఆ యొక్క వాక్యానికి నేను చాలా జాగ్రత్త పడకపోతే నేనే దెబ్బతింటాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏం చెప్పాడో తెలుసు అంటే ఈ సావాసంలోకి వస్తే అనగా మంట దొరుకుతుంది. ఇదే అపోస్తుల కార్యం 4వ అధ్యాయం తొందరగా ఒక్కొక్క మాట చెప్పేసుకుంటూ తీసాడు. 4వ అధ్యాయం తీసి 31వ వచనం ఒకసారి చదవగలరా? చూడండి, వారు ప్రార్థన చేయగానే చూడండి 4వ అధ్యాయం 31వ వచనంలో 31 కదమ్మా. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించింది. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా ఒకసారి చెప్పండి. బయట పడేలాగా చెప్పండి. చెప్పారా? కంపించింది అంటండి. అంటే వారందరూ కూడుకున్న చోట కనిపించిందంటే అంటే అక్కడ ఎంతమంది ఉంటారు? ఆ సావాసంలో అంతమంది, అక్కడ ఆ సావాసంలో అంతమంది ఉండటం వలన అక్కడ ఏమైందంటే కంపించింది. అక్కడ వారు ప్రార్థన చేయగానే వారు కూడుకున్న చోటు కంపించును. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండిన వారే దేవుని వాక్యం ఏం చేశారట? ధైర్యంగా చెప్పారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అనగా సావాసంలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ నీ మీదకి వస్తే నువ్వు ఎలా ఉంటాడంటే
ధైర్యంగా ఉంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా ఉంటావు ఒకసారి చెప్పండి మీరు అందరూ. ధైర్యంగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? సావాసం అంటేనే ధైర్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటండి సావాసం అంటేనే? తెలియదా అబ్బాయి? సావాసం అంటేనే హలో రే నా గురించి ఆడు ఇలా మాట్లాడుతున్నాడు రా అది సావాసం కూడా పిలుస్తారు. హలో ఇంకొకడు ఏదో సావాసం అండి ఇదే. బాబోయ్ మామూలు సావాసం. ఆడు కర్రట్టుకు వస్తాడు, ఆడు కత్తట్టుకు వస్తాడు, ఆడు ఇంకోటి వస్తాడు, ఆడు మందేసేస్తాడు, ఇంకొకటి మందేసేస్తాడు. నేను అబద్ధాలు అంటున్నాను రష్మి కదా కాదు కదా. పెద్ద సావాసం ధైర్యం. సావాసం అంటేనే ధైర్యం. ఎవరన్నా నాకు నేను ఎవరన్నా తెలుసా? అక్కడ చూసుకున్నారా? ఎక్కడ చూసుకున్నాం? అక్కడ ఉందాడికి సావాసం కనుక ఆడికి ధైర్యం. దేవుని స్తోత్రం కలిగిన దయచేసి మానేయండి ఆ సావాసాలు, ఈ కొట్లాట్లు, ఈ పొగరబోతుతనం వంటి సావాసాలు, ఈ ఎల్లరి సావాసాలు, కుట్ర సావాసాలు దూరంగా పెట్టేయండి. పరిశుద్ధాత్మ సావాసంతో రండి. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ సావాసంలోకి వస్తే కష్టం వస్తే ధైర్యంగా ఉంటాం. ఎలాగా? కష్టం వస్తే ధైర్యంగా ఉంటాం, బలహీనత వస్తే ధైర్యంగా ఉంటాం, అప్పు ఉంటే ధైర్యంగా ఉంటాం. నీకు ఎవరు లేకపోయినా ధైర్యంగా ఉంటావు. ఒకసారి స్తోత్రం చెప్పు. ఎప్పుడు సావాసంలోకి వస్తే, సావాసంలో ప్రార్థన చేస్తే, అప్పుడు దేవుని ఆత్మ వస్తే, అభిషేకం వస్తే నీకు ధైర్యం వస్తుంది. అప్పుడు వాక్యాన్ని చెప్పగలుగుతావు, మాటలు వాడగలుగుతావు, ఆరాధించగలుగుతావు, దేవుని స్తుతించగలుగుతావు. అన్ని విషయాల్లో నీకు ఉంటావు. అంతేగాని నువ్వు సావాసానికి రావు, ఇంటికాడ ఏం చేస్తావు? నువ్వా ఏముంది? మీ ఆయన వెళ్ళొస్తున్నాడు కదా పనులకి, నేను ఎరమలేదు కదా, నువ్వేం చేస్తావు? అదంతా వచ్చి ప్రార్థన చేయొచ్చు కదా. మీ ఆయన గురించి, పిల్లల గురించి, సాయంకాలం గురించి, ఊళ్ళో గురించి, మీ అక్కగారి గురించి, అనగా మీ బంధువుల గురించి, మీ చుట్టాల గురించి, మీ అమ్మ వాళ్ళ గురించి ప్రార్థన చేయొచ్చు కదా. ఇది పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడిన మాట. అది ఎప్పుడైనా రండి ముందుకి. ఆఖరిగా ఒక్క మాట చెప్పేస్తాను. ఒకటే ఒకటి ఉందండి. చెప్పమంటారా? చెప్పండి అన్నా పోయినా కానీ మీరు చెప్తారు కదండి అని అన్నగా నవ్వుతున్నారు కదా. భలే నవ్వుతున్నారండి మీరా. నేను స్తోత్రం కదా. కొంతమంది ముస్లింలో నవ్వుతున్నారు. సరే మీకు ఎలా ఉంది నాకు తెలియదు కానీ నాకైతే ఆనందంగా ఉంది కదా. ఇక ఆనందంగానే ఉంటుంది. మా కాళ్ళు చేతులు నవ్వుతున్నాయి. అక్కడేమో మేకలు ఉన్నాయి, అక్కడ గేదెలు ఉన్నాయి, అక్కడేమో అక్కడ తాపి మేతేమో టీ పెట్టారు అన్నాడు. మాకు పెట్టినట్టు లేదు అక్కడ. నరసం ఇప్పుడు వెళ్ళిపోయి ఆ కొండలో చేయట్టాలి. వదలలేదు ఆయన. ఆ సమయాలు కనుగొనంటే ఇంకా ఇంకేంటంటే ఉంటారు దానికి కొంతమంది అక్కడికి వెళ్ళిపోవడం. ఇలా ఎవరికైనా ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త పత్రిక కాదు. వచ్చేది చాలా మంచి మీరు. ఎందుకంటే మా పౌలు గారి సంఘం అంటేనే ఏంటో తెలుసా? వాక్యం వినే సంఘం. చెప్పండి. పౌలు గారి సంఘం అంటేనే చెప్పండి వాక్యం వినే సంఘం. దేవుని స్తోత్రం. 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో ఒకసారి అనుగ్రహించబడుతుంది. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. దావీదు వెళ్ళండి ఒకసారి నాకు చూడండి అందరూ. ఒకసారి తలకలకి పైకి పెట్టండి. బైబిల్ చూస్తాం మానేండి కదా. ఏమంటాడు తెలుసంటే దావీదు ఎలా ఉన్నాడు తెలుసా? దేవుని యందు అతని యందు దేవుడు ఉన్నాడు. దేవుడు ఇదే కదా. దావీదు ఎలా ఉన్నాడు? నా యందును మీరును మీ యందును నా మాటలను అంటే దావీదు ఒంటిలో ఇంటిలో మనస్సులో దేవుని మాటలు ఉన్నాయి. దావీదు ఎవరి యందు ఉన్నాడంటే దేవుని యందు. కనుక ఇప్పుడు అంటున్నాడు దావీదు, నేను నీ యందు ఉన్నాను, నీ మాటలు నా యందు ఉన్నాయి కనుక గొలియాతు దగ్గరికి వెళ్తున్నాను, అని తెగ నరికేస్తాను, ఒక దెబ్బకు చంపేస్తాను అనగానే దేవుడు అన్నాడు ఇల్లు అన్నాడు.
ఏది ఇష్టమో అది అడుగుడు అన్నాడు. ఏది ఇష్టమో అది అడుగు. ఏది ఇష్టమో అడగంటే నేను ఆ గొలియాతను చంపాలి ప్రభువా, నేను స్తోత్రం కలుగునుగా, గొలియాతను చంపాలి ప్రభువా. ఏంటంట మరి గొలియాతను చంపాలంటే ఏం చేయాలి? అలాగే ఏముండాలి? దావీదులో దేవుని మాటలు ఉండాలి. ఏముండాలి? దేవుడు ఆయనలో ఉండాలి. అదే కదా, నా యందును మీరును మీలో ఏముండాలి? ఆ మాటలో నిలుచున్నాయనుకోండి, మీరు దేవుల్లో నిలుచున్నారనుకోండి, వాక్యం మీలో నిలుచుందనుకోండి, మీరు ఏది నరికినా కసా 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 నరక. అలాగన్నానని చెప్పేసి అనగా ప్రార్థన చేస్తూ పక్కోళ్ళు నరకాల ప్రభు ప్రార్థన మొదలుపెట్టండి. సరేగానండి పక్కోళ్ళు నరకాలని లేకపోతే అనగా ఇంకోళ్ళు నరకాలని ప్రార్థన మొదలెట్టారనుకోండి, ఒకవేళ నరికేస్తారా మీరు వెళ్ళి? నరకరు. ఎందుకు నరకరో చెప్పమంటారా? నీ యందు దేవుని మాటలు లేవు, దేవుని యందు నువ్వు నిలిచి లేవు. మరి అలాంటి ఎలా చేస్తాడు దేవుడు? అయితే నీ యందు దేవుని మాటలు ఉంటే, దేవుని యందు నీ యందు దేవుని మాటలు ఉంటే, దేవుడు నీ యందు ఉంటే, ఇలాగా ఎవడ పడితే వాడు నరుకుతాను అనే మాట మాత్రం కూడా నీకు రాదు. అసలు మీకు పాయింట్ అర్థమవుతుందా? మీకు అది రాదు. రెండవది, ఒకవేళ అలాగ కావాలని ప్రార్థన చేసిన నరకలేవు. ఎందుకు తెలుసా? అనగా నీ ప్రార్థన వినడానికి దేవుడు నీ యందు లేడు, ఆయన మాటలు నీలో లేవు. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఒకవేళ దేవుని మాటలు ఉండి ఆయన యందు నీవు ఉండి ఒకవేళ అది ఏదైనా చేయాలనుకుంటే స్వార్థమైన నరుకుడైతే, ఏం నరుకుడంటే స్వార్థమైన నరుకుడైతే, అనగా దేవునికి ఇష్టం లేని నరుకుడైతే నేను నరకనివ్వడం అవసరమైతే నిన్నే నరికేస్తాడు. నిన్నే దేవుని స్తోత్రం కాదు. దావీదు కాదు, లేదు కనుక, ఏది లేదు, అలా స్వార్థం లేదు కనుక అక్కడ ఏంటో తెలుస్తా, తన ప్రజలను రక్షించుకోవాలి, తన దేశాన్ని రక్షించుకోవాలి. రెండోది, దావీదు ఏం కలిగి ఉన్నాడో తెలుసంటే దేవుని కలిగి ఉన్నాడు, దేవుని మాటలు కలిగి ఉన్నాడు. వాక్యం కాదు, ఒక మాట నేను చెప్తున్నాను. ఇంకేం కలిగి ఉన్నాడు? చిత్తం చెప్పండి. సావాసం కలిగి ఉన్నాడు. సావాసం కలిగి ఉంటే ఇప్పుడు చెప్తున్నాను, సావాసం కలిగి ఉంటే అతను ఒక్కడ ఇల్లు పోరాడక్కర్లే. ఆ సావాసంలో ఎంతమంది ఉన్నారో ఆ పని కొరకు, ఏ పని కొరకు? ఆ పని కొరకు ప్రార్థన చేస్తున్నారు. విజయం కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన అంతా చూడడానికి కార్యం జరుగుతుంది. దేవుని స్తోత్రం. అందుకే ఏం కోరుకోవాలి? మనం ఏం కోరుకోవాలి? సావాసం కోరుకోవాలండి. అది కూడా ఏంటంటే క్రైస్తవ సావాసం, దేవుని సావాసం కోరుకోవాలి. ఓకేనా? కోరుకుందామా? చెప్పండి, కోరుకుంటారా? కనుక అలా కోరుకోండి. దావీదుకి ఇచ్చిన విజయం దేవుడు నీకును, నీ పిల్లలకి, నీ కుటుంబానికి, నాకును, నా పిల్లలకి, నా కుటుంబానికి, మన అందరికీ, మన సంఘానికి అనగా దావీదుకి ఇచ్చిన విజయం ఇస్తాడు. అనగా మనం 4 విషయాలు మాట్లాడుతున్నాం, ఇంకొక 4 విషయాలు ఉన్నాయి. కనుక 4 విషయాలు ఇప్పుడే మాట్లాడుకోలేదు, మనం 4 వారాల నుంచి మాట్లాడుకుంటూ వచ్చాం కదా. ఓకేనండి, ఇంకొక 4 వారాలు పడుతుంది. కనుక దేవుడు నిన్ను ప్రభు సావాసం అనేది చిక్కములో ఉంచి దేవుడు నిన్ను వాడుకున్నాను కాక. మాట్లాడించండి.